Watch full episodes on Jio Hotstar. నమస్కారం మిత్రులారా. ఫుర్ఫురి నగరంలో ఎండ తీవ్రత మరీ ఎక్కువైపోతోంది. గాలిలో పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అందమైన బర్డ్స్ అన్ని తగ్గిపోతూ ఉన్నాయి. కోకిలు కూసే శబ్దం కూడా వినిపించడం లేదు. పీకాక్ శబ్దం కూడా వినిపించడం లేదు. ఎందుకో తెలుసా? ఈ నగరంలో చెట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది కనుక. ఇప్పుడు ఫుర్ఫురి నగరాన్ని కాపాడాలి అంటే మనం ఎక్కువ చెట్లని నాటి తీరాలి. ఈ పని ఫుర్ఫురి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెట్లని నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. చెట్లని చిన్న పిల్లల సురక్షితంగా చూసుకోవాలి. అదిరింది. ఇక నేను కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ఈ ఊళ్ళో తెల్లవారుజామునే మళ్ళీ కోయిల కూతలు వినిపిస్తాయి. గాలిలో ఉన్న పొల్యూషన్ మళ్ళీ మాయమైపోతుంది. ఊళ్ళో వేడి మళ్ళీ తగ్గిపోతుంది. అంతేకాదు మళ్ళీ మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాం. అరే మోటు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కళ్ళు తెరుచుకుని కలలు కనడం ఇక ఆపు. అరే మోటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడ కూడా లేడే. ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళాడు? మోటు మోటు, ఒక్క రాత్రిలో ఈ చెట్టు ఇక్కడికి ఎలా వచ్చింది? ఓయ్ పతులు, నిన్న ఈ చెట్టు ఇక్కడ లేదే. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? నేను కూడా దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. అరే మీరెందుకని ఈ చెట్టుని ముట్టుకున్నారు చెప్పండి. ఇంకా దాని వేళ్ళు బలంగా పాతుకోలేదు. నేను మొక్కల్ని నాటండి, మొక్కల్ని పెంచండి కార్యక్రమం మొదలు పెట్టాను. అరే ఎంత కష్టపడి ఈ చెట్టుని నేను ట్రక్ లో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చానో తెలుసా? మోటు అన్నయ్య చెట్లని నాటుతూ ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. వీడియో సంగతి అటు. అరే పత్తులు, మనం ఊళ్ళోకి వెళ్లి జనం అందరికీ చెప్పాలి. ఈ ఊళ్ళో చెట్ల మీద చేతులు వెయ్యొద్దు అని. ఖచ్చితంగా వాళ్ళు ముట్టుకోకూడదు. ఎందుకంటే నేను ఇలాంటి చెట్లే ఊళ్ళో చాలా చోట్ల నాటాను. మొక్కను ఎలా నాటాలో నేను నేర్పిస్తాను ఇప్పుడు. ఇలా ఇరుక్కున్నావేంటి? అరే నా కార్! ఏం జరుగుతోంది? నేను ఎంతో కష్టపడి రాత్రంతా నిద్రపోకుండా ఈ చెట్లను తెచ్చి నాటాను. మీరు ఆ చెట్లని పడగొట్టేస్తారా? అలాగా అయితే ఇదంతా నీ పనేనన్నమాట. వదలకండి వాణ్ణి. అయ్యమ్మా మోటు బతులు, మీరు ఏం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. లాకప్పులో నేరస్తులు మాత్రమే ఉంటారు, మంచి వాళ్ళు కాదు. ఎవరు వీళ్ళని ముట్టుకోకూడదు. వీళ్ళు మా ప్రొటెక్షన్ లో. మోటు, నువ్వు ఏం చేసావు? చింగన్ సార్, విషయం ఏమిటో నేను మీకు చెబుతాను.
మోటు నీ ఆశయం చాలా బాగుంది. రోడ్ల మీద చెట్లు నాటాలి అన్నదే, కానీ ఎంచుకున్న చోటు తప్పు. కానీ పెద్ద పెద్ద చెట్లు మాత్రం నాటరు. వెళ్ళు, వీళ్ళందరికీ సారీ చెప్పు. అలాగే, అందరూ దయచేసి నన్ను క్షమించండి. పొరపాటు అయిపోయింది. ఇక నేను సరైన పద్ధతిలో మొక్కల్ని నాటుతాను, విత్తనాల్ని వేస్తాను, నీళ్లు పోస్తాను, ఎరువు వేస్తాను. సారీ. అరే, ఇంతసేపు అయింది, ఈ విత్తనాల్లోంచి మొలకలు ఇంకా రాలేదేంటి? ఇప్పుడు నేను తిన్నగా పెద్దనే దగ్గరికే వెళ్ళాలనుకుంటాను. అరే పెద్దన్నయ్య, మొక్కల్ని నాటడానికి, వాటిని పెంచడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. ఏదైనా ఒక మంచి మార్గం చెప్పు. ఎలా అంటే ఈ రోజు మొక్క నాటితే రేపటికది పెద్ద చెట్టు అయిపోవాలి. అరే మిత్రమా, సహోదరా, నేనున్నాను కదా. అరే మిత్రమా, ఇది స్పెషల్ విత్తనాలయ్యా. ఇవాళ వేసావంటే రేపు చెట్టుగా మారిపోతుందయ్యా. అరే పెద్దన్నయ్య, అలా అయితే నేను వీటిని తీసుకువెళ్ళి ఊళ్ళో అన్ని చోట్ల వేసేస్తాను. లగైతు, ఖచ్చితంగా మోటు ఏదో పెద్ద సమస్య తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు అన్ని చోట్ల నేను మొక్కల్ని నాటేస్తాను. భలే భలే. ఎక్కడున్నావు? అయ్యమ్మా, ఊరంతా ఇక చెట్లు మొలుస్తాయి. అరే, ఎవరు శబ్దం చేసేది? ఇదిగో వస్తున్నాను. అరే ఇదేమిటి? మోటు, ఇది ఎలా జరిగింది? పత్రు ఒకవేళ అరే, మీరు ఎందుకు ఇంత కోప్పడుతున్నారు? చూడండి, అన్ని వైపులా పచ్చదనంతో కలకల్లాడుతుంది. ఎక్కువగా ఉన్న చెట్లను నరికేద్దాం. కానీ దీన్ని ఏం చేస్తారు? ఆ దేవుడు దిగొచ్చినా నిన్ను కాపాడడానికి ఎవరు రారు. మోటు, మర్యాదగా తలుపులు తీ. అలా చూడండి, మోటు పత్రులు పారిపోతున్నారు. అరే పరిగెత్తు పత్రులు. పారిపోతున్నారు, పట్టుకోండి. Hey guys, look, మోటు పత్రులు ఇదిగో ఇక్కడున్నారు. అరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పరిగెత్తు మోటు. అరే మోటు పత్రులు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నేను కూడా వస్తున్నాను. మోటు పత్రులు అన్నయ్య, రోడ్డు మిమ్మల్ని వెంబడిస్తోంది. ఏం జరిగింది? ఎందుకు పరిగెడుతున్నారు? చెప్పండి. మీకు ఆన్లైన్ పోయాను. డోంట్ వరీ ఫ్రెండ్స్, లైవ్ స్ట్రీమింగ్ అంటే ఇలాగే ఉంటుంది. కీప్ వాచింగ్ మీకు ఆన్లైన్. కాపాడండి. సింగం గారు కాపాడండి. సింగం గారు కాపాడండి. హెరా ఫేరీ మమ్మల్ని లోపలికి రానివ్వండి. పరిగెత్తు. ఇక నా పని అయిపోయినట్టే. ఇది ఓకే. జాగ్రత్త మోటు. మిమ్మల్ని ఊరికే వదిలి పట్టును. తేనెటీగలు. తేనెటీగలు. ఎవరైనా కాపాడండి. కాపాడండి.
ఆగండి. ఇక్కడ ఏం జరిగిందో నాకు అంత వివరంగా తెలుసు. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. మోటు, మీరు చాలా మంచి పని చేశారు. కొంచెం ఎక్కువైంది, కానీ చూడండి, ఫుర్ఫురి నగరంలోని గాలిలో పొల్యూషన్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. ఆహాహాహా, మొదటిసారిగా నేను పక్షుల శబ్దాన్ని వింటున్నాను. కానీ మాకేమవుతుంది? అరే మిత్రమా, సహోదరా, నేనున్నాను కదా. అరే మిత్రమా, ఇది స్పెషల్ విత్తనాలయ్యా. అరే మిత్రమా, సహోదరా, చెట్లు ఎక్కడైనా వద్దనుకుంటే ఆ చెట్లను నేను మాయం చేస్తాను. కానీ మాక్సిమం చెట్లు ఉండి తీరాలి. ఇది అందరికీ ఇచ్చే మెసేజ్. మొక్కల్ని నాటండి, మొక్కల్ని పెంచండి అనే కార్యక్రమం పూర్తి కాలేదు. అయ్యమ్మా, నా పరిస్థితి ఏంటి? అరే వీటిని పక్కకు జరపండి. అరే ఏం చేస్తున్నారు? వదలండి, వదలండి. లేని వారికి సాయం చేస్తే ఆ దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు, ఆయన మీకు కూడా అలాగే సహాయం చేస్తారు. ఎందుకలా ఖాళీగా కూర్చున్నారు? వెళ్ళండి, వెళ్ళండి. అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. పతులు పద, మనం కూడా అవసరమైన వాళ్ళకి సహాయం చేద్దాం. కానీ మోటు, మనకి ఇటువంటి నీడీ పీపుల్ ఎక్కడ దొరుకుతారు? పతులు, రోడ్డు మీదకి వెళ్లి వెతుకుదాం. ఏదో ఒక చోట నీడీ వ్యక్తులు దొరుకుతారు. పద పద, ఆలస్యం చేయొద్దు. ఇదిగోండి మీ డబ్బులు. పతులు, అటు చూడు. అతను చిరిగిపోయిన బట్టలతో కూర్చున్నాడు. అతనికి కొత్త బట్టలు తీసుకువెళ్ళి ఇద్దాం. అదిగో అక్కడ చూడు, బట్టల దుకాణం. ఒక షర్టు, ఒక ప్యాంటు ఇవన్నయ్యా. ఇదిగోండి. ఇలా చూడండి అన్నయ్య, ఇప్పుడు మీకు కొత్త బట్టలు అవసరం కదా. నాకు కొత్త బట్టలు వద్దు. అరే వద్దంటున్నానుగా, ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి నన్ను. వదలండయ్యా బాబు. అరే వద్దు. అరే మాట్లాడయ్యా. వదిలేయండయ్యా. అరే ఎంతో కష్టపడి ఈ చిరిగిపోయిన గోడల్ని నేను డ్రామా కోసం వేసుకొచ్చాను. మీరు వాటిని విప్పేసి నాకు కొత్త బట్టలు వేస్తారా? మిమ్మల్ని అసలు వదలరా. మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని నేను చూడనే కూడదు ఇక్కడ. చాలా ఎక్కువ తినేసినట్టున్నాను. అరే నేను మర్చిపోయాను, నాన్ వెజ్ రెస్టారెంట్ ఎదురులోనే ఉంది. అనవసరంగా వెజిటేరియన్ రెస్టారెంట్ లోకి వెళ్ళి తిన్నానే. ఈ తందూరి చికెన్ ఎంత బాగుందో, నోరు ఊరుతుంది. కానీ పతులు, అటు చూసావా? అతన్ని బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు. తనకిప్పుడు మనం సహాయం చేసి తీరాలి. పద, వెళ్ళి తనకి సహాయం చేద్దాం. అరే మోటు, ఇంకోసారి బాగా ఆలోచించు. అన్నయ్య, రండి రండి రండి, మాతో రండి. నన్ను వదలండి. చూడండి, తందూరి చికెన్, మొగలాయి చికెన్, అన్ని రకాల చికెన్ డిష్లు తీసుకురండి. తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను. వద్దు వద్దు, నేను తినలేను. అన్నయ్య, మీరేం దిగులు పడకండి. మీరు తినడానికి మేమే బిల్లు కడతాం. తినండి. నాకు ఆకలేస్తుందని మీకెవరు చెప్పారు? నాకు తినాలని లేదు. చూడండి అన్నయ్య, మీరేమీ దిగులు పడకండి. ఈ విషయం మేము ఎవరికీ చెప్పం. మేం చేసే పని ఏంటంటే నీడీ ప్రజలకి సహాయం చెయ్యడం. ఎందుకంటే నీడీ పీపుల్కి సహాయం చేస్తే పైవాడు సంతోషిస్తాడు. ఇదిగో, మీరు అన్ని కూడా తినేశారు కదా, చూడండి. నిజంగా మీకు ఎంత ఆకలేసి ఉంటుందో కదా. ఆకలే లేదు, నేను ఇప్పుడే ఎదురులో ఉన్న హోటల్లో కడుపు నిండా భోజనం చేశాను. మీరు నన్ను బలవంతంగా ఎంత తినిపించారంటే
ఇప్పుడు నా పొట్ట గుర్తుంచుకోండి, ఇక ఎవరిని ఎప్పుడు బలవంతంగా తెరిపించకూడదు. జాగ్రత్త. పొత్తులు, అవసరమైన వాళ్ళకి మనం సహాయం చేస్తుంటే వాళ్ళు కోప్పడుతున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు. చూడండి, మీరు హెల్ప్ అన్నా చేయండి, ఇంకేమైనా చేయండి, కానీ నా డబ్బు ఇచ్చి ముందు బయలుదేరండి. ఎంత అయిందో చెప్పండి. మొత్తం 500. ఏంటి? మీ 500 తీసుకోండి, మేం బయలుదేరుతున్నాం. పతులు, ఇక మనం పరిచయం లేని వ్యక్తులకి సహాయం చెయ్యొద్దు. కేవలం బాగా తెలిసిన వాళ్ళకే సహాయం చేద్దాం. అరే మోటు, మనం ఇంకొకరికి ఎందుకు సాయం చెయ్యాలి? చెప్పాను కదా పతులు, పైవాడు సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అవునవును, చాలా సంతోషపడతారు. చూసావు కదా ఎన్ని బహుమతులు ఇచ్చారు. లేదు లేదు పతులు, నిస్సహాయులకి మనం తప్పకుండా సహాయం చేసి తీరాలి. అదిగో చూడు, చింగంగా రిటే వస్తున్నారు. ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. పద వెళ్ళి అడుగుదాం, ఆయనకి మన సహాయం ఏమైనా అవసరం అవుతుందేమో. హలో చింగం గారు, మీకు మా సహాయం ఏమైనా అవసరం అవుతుందా? అయ్యమ్మా, నాకు ఇప్పుడు సహాయం అవసరమే. ఏమైంది? అయ్యమ్మా, ఒక టెర్రరిస్ట్ లీడరు మన ఊర్లో తిరుగుతున్నాడు. అతన్ని వెతికి పట్టుకోవాలి. కమిషనర్ గారు నాకు ఆర్డర్ ఇచ్చారు. అందువల్ల నేను వాడిని వెతికి పట్టుకోవాలి. ఒకవేళ వాడిని నేను పట్టుకోలేకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అతన్ని వెతకడానికి మేం మీకు సహాయం చేస్తాం. మోటు, మీరు నాకు సహాయం చెయ్యొద్దు. కమిషనర్ గారు చెప్పారు, స్వయంగా నేనే వాడిని పట్టుకోవాలట. మీరు ఇంటికి వెళ్ళిపోండి. సరే చింగం గారు. పెట్టను. అతలు అటు చూడు, సస్పీషియస్ గా కనపడడం లేదు. అలాగే అనిపిస్తోంది. వదిలిపెట్టను. అయ్యో, చింగం గారు త్వరగా రండి, మనకి టెర్రరిస్ట్ దొరికాడు. చింగం గారు సారీ, మేమే అతన్ని పట్టుకున్నాం. మేము పట్టుకోకపోతే గనక తను తప్పించుకుని పారిపోయేవాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మీరే ఇతన్ని పట్టుకున్నారని చెప్పండి. చింగం సార్, ఏమయ్యింది? మీరు ఒక టెర్రరిస్ట్ కి ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు? బబుల్ గమ్ సార్. జిరా చెడు చింగా, ఇక నీ ఉద్యోగం ఊడిపోయిందనే అనుకో. సారీ సారీ సారీ, నేను వీళ్ళతో చెప్పాను నాకు సహాయం చెయ్యొద్దని. నువ్వు మాట్లాడుతున్నది ఒక స్ట్రిక్ట్ అయిన కమిషనర్ తో విషయం మర్చిపోకు, తెలిసిందా? నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. గెట్ అవుట్. అయ్యమ్మా, ఇదంతా మోటు పతుల వల్లే జరిగింది. ఏయ్ మోటు పతులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టా. మై డియర్ కొబ్బరి బండాలు, అక్కడే ఆగండి. కొబ్బరి బండాలన్నీ స్టాప్. నన్ను ఈ గండ నుంచి గట్టెక్కించండి. మీరు వెళ్ళి ఆ మోటు పతులని ఆపండి. మోటు పారిపో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కొబ్బరి బండాలు, మీకు సెల్యూట్. ఇప్పుడు దారొదలండి. అరే అయ్యమ్మా, ఇదిగోండి, ఇది ఎలా ఉందో చెప్పండి. చింగం గారు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేమేం చేసాం? మేము మీకు సహాయం చేయడానికే కదా వచ్చాం. ఏంటి సహాయం చెయ్యాలనుకున్నారా? అయ్యమ్మా, మీరు నాకు సహాయం చేయలేదు. మీరు నా ఉద్యోగం ఊడేలా చేశారు. మిమ్మల్ని నేను వదిలిపెట్టా. మోటు పద, సాయం చేద్దాం. నేను ఎవరికి సహాయం చెయ్యను కాక చెయ్యను. ఎవరైనా సాయం చేయండి, నా బిడ్డను కాపాడండి. లోపల నా కొడుకు ఇరుక్కుపోయాడు.
ఎవరైనా కాస్త సహాయం చేయండి, నా కొడుకు. మోటు, నిజం చెప్పాలంటే ఈవిడికే మనం సాయం చెయ్యాలి. నువ్వే నిర్ణయించుకో. ఒకరేమో సాయం అడుగుతున్నారు అంటే వీళ్ళే నిజమైన నీడీ పీపుల్. డోంట్ వరీ బాబు, మోటు అంకుల్ని వచ్చేశారు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. నా బిడ్డని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మోటు, నీ వెనకాల చూసుకో. అరే, ఎంత ప్రమాదం వచ్చినా నేను వెనక్కి తిరిగి చూడలేదు. బిల్డింగ్ లో మంటలు ఆర్పడానికి ఫైర్ బ్రిగేడ్ వాళ్ళని పిలవండి. అయ్యమ్మా మోటు, మేం బిల్డింగ్ లో జరిగిన దాని గురించి మాట్లాడడం లేదు. నీ వెనక నిప్పంటుకుంది, దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అరే, ఇక్కడ ఎవరు లేరు కదా. అరే మోటు, నీ వెనక నిప్పంటుకుంది. అరే, మంటలు మంటలు మంటలు, ఎవరైనా మంటలు ఆర్పండి. మోటు, ఇప్పుడు ఎలా ఉంది? ఇతరులకి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. పదపతులు, ఇంకా ఎవరికైనా మనం సహాయం చేద్దాం. పదపతులు. లేదు, నేను రాను. ఎవరైనా సరే సహాయం కోరేంత వరకు మనం వాళ్ళకి సహాయం చెయ్యకూడదు. ఇదే నియమం. పదముటు, వెళ్ళి సమోసాలు తినొద్దాం. స్మార్ట్ సిటీ, ఫ్రీ వైఫై, ఫ్రీ ఇంటర్నెట్. మోటు, చూసావా, ఫుర్ఫురి నగర్కి మొబైల్ రెవల్యూషన్ వచ్చింది. మొబైల్ ఫ్రీ, ఇంటర్నెట్ సేవ ఫ్రీ. ఇప్పుడు అందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే ఉంటారు. కాస్త చూసుకుని నడవచ్చు కదా. అరే, మీరే దారికి అడ్డంగా నిల్చున్నారు. అరే, ఏంటనయ్యా ఇలా ఊరికే ఇబ్బంది పెడుతున్నావు? చెప్తున్నాను కదా, తీసుకొస్తున్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. సరే సరే. ఏం చూసుకుని నడవలేవా? కనిపించడం లేదా? నేను ఫోన్ లో బిజీగా ఉన్నాను. అరే, నువ్వే చూసుకుని నడవచ్చుగా. ఏంటిది, తప్పు చేసింది కాక మమ్మల్ని బెదిరిస్తున్నావా? ఏంటి బెదిరిస్తున్నావు? అరే అరే, ఎవరు బెదిరించేది? ఎవరది? ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరు బెదిరిస్తున్నది? వీళ్ళే. ఈ జనానికి అసలు ఏమైంది? వాళ్ళని చూడు. పతులు, ఈ మొబైల్ తో బిజీగా ఉండే వ్యాధి ఊరంతా వ్యాపించేసింది. దీనివల్ల సీరియస్ యాక్సిడెంట్స్ కావచ్చు. వీళ్ళకి సహాయం చేయడానికి మనం ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ ఏం చెయ్యాలి? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పతులు, ఆలోచించు. ఐడియా. అరే, ఆగండి. మోటు కాపాడి తీరాలి. జాగ్రత్త అన్నయ్యా.
అరే కాస్త చూడవయ్యా అన్నయ్య. మోటు జాగ్రత్త. అరే అరే మోటు ఆగు, వస్తున్నాను. అన్నయ్య చూసుకోండి. పతులు విడివిడిగా కాదు, మనం ఎవరికి సాయం చేసినా ఇద్దరం కలిసే సాయం చేద్దాం, ఐకమత్యంగా చేద్దాం. వీళ్ళకి సహాయం చేద్దాం. ఆగండి, తప్పుకోండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి. పెద్దన్నయ్య, మీకు మా సహాయం ఏమైనా కావాలా? సాయం చేయండి. నన్ను రోడ్ క్రాస్ చేయించి అడవిలో వదిలిపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా మంచివాళ్ళు. పతులు, మొదటిసారిగా మనం సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. సంతోషంగా ఉంది. అయ్యమ్మా మోటు పతులు, యు ఆర్ అండర్ అరెస్ట్. మీరు ఒక డైమండ్ స్మగ్లర్ కి సాయం చేశారు. వాడు చాలా ప్రమాదకరమైన నేరస్తుడు. వాడు డైమండ్ దొంగిలించి తప్పించుకున్నాడు. నేను వాడిని వెంబడించి పట్టుకునే లోపు మీరే వాడికి సహాయం చేసి కాపాడారు. చింగం గారు, డైమండ్ స్మగ్లర్ ని తీసుకెళ్లామని మీకు ఎవరు చెప్పారో ముందు వాళ్ళ గురించి చెప్పండి. నాకు టీ కొట్టు బాబాయ్ చెప్పాడు. ఇదిగో చూడండి, మీరు అతన్ని తీసుకుని వెళ్తున్నట్టుగా నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. నేను మీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. పట్టి తీసుకురండి, లేదంటే జైల్లో పాడేస్తాను. మీకు బాగా తెలుసు, చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. కాస్త ఆలోచించు. ఐడియా. లోహాన్ని లోహమే కత్తిరిస్తుంది, ముళ్ళు తీయటానికి ముల్లే ఉపయోగపడుతుంది. అరే పతులు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన ముందున్న ప్రాబ్లం ని సాల్వ్ చెయ్యి. ఇప్పుడు లోహాన్ని కత్తిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే మోటు, అదొక సామెత. నా ఉద్దేశం ఏమిటంటే, దొంగను పట్టుకోవాలంటే మరో దొంగ సహాయమే తీసుకోవాలి. పద, మనం ఇప్పుడు జాన్ దగ్గరికి వెళ్దాం. జాన్ అన్నయ్య, నువ్వు మాకు సహాయం చేస్తావా ప్లీజ్? జాన్ అన్నయ్య, మాకు ఒక విషయం చెప్పు. ఇక్కడ మన ఊళ్ళో డైమండ్ స్మగ్లర్ ఎవరు? ఇద్దరు ఇప్పుడు నా సహాయం కోసం వచ్చారన్నమాట. కానీ నేను మీకు ఎందుకు సహాయం చెయ్యాలి? ఎందుకంటే మేమిద్దరూ నిన్ను చాలా ప్రేమగా అడుగుతున్నాం కదా, అందుకని. అయితే కోపంగా అడిగి చూడండి. జాన్, మర్యాదగా మాకు సహాయం చెయ్యి. నేను సహాయం చెయ్యను. జాన్ ప్లీజ్ మాకు సహాయం చెయ్యి. ఇంకాస్త ప్రేమగా అడగండి, చేతులు జోడించి మరీ అడగండి. జాన్ అన్నయ్య, మాకు సహాయం చెయ్యి ప్లీజ్. ఇప్పుడు నాకు 3 లేదు. 3 వచ్చినప్పుడు మీకు నేను సహాయం చేస్తాను. జాన్, చితకొట్టు. సహాయం చేస్తావా చెయ్యవా చెప్పు. నాకు 3 వచ్చింది. సహాయం చేస్తాను. జాన్ అన్నయ్య, 3 వచ్చింది కాబట్టి మొత్తం కక్కు. వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు నిజాలు కక్కేస్తాను. అతను బయట నుంచి వచ్చిన స్మగ్లర్ XYZ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. నాకు తెలిసిన వివరాలు ఇవి మాత్రమే. ఇంకొకసారి ఇక్కడ సహాయం కోరడానికి వచ్చాడంటే మర్యాద ఉండదు. అదిగో అక్కడున్నాడు. అరే, మళ్ళీ సాయం చేయడానికి వచ్చారా? థ్యాంక్ యూ. ఈసారి జైలుకి తీసుకువెళ్తున్నాం. ఏంటి? ఆగు. అరే, ఎక్కడికి తప్పించుకుంటున్నావు? కాస్త చూసుకొని నడవచ్చుగా. ఏంటి, బతకాలని లేదా? సారీ. చింగం గారు, త్వరగా రండి, దొరికాడు. ఇదిగో వచ్చేసాను.
వైఫ్ యువర్ వెన్ చింగం ఇస్ హియర్. చింగం గారు, అదిగో అతనే మీ డైమండ్ స్మగ్లర్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగిపో. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. చింగం గారు, ఏం చేస్తున్నారు మీరు? చింగం గారు అతన్ని పట్టుకునేంత వరకు మనం ఆగకూడదు. మిత్రమా. హలో డాక్టర్ జట్కా, నేను అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళిపోవాలి. మీ ఎగిరే కారులో నన్ను తీసుకువెళ్ళగలరా? ప్లీజ్ ప్లీజ్. సరే, తప్పకుండా తీసుకెళ్తాను మిత్రమా. రా వచ్చి కారులో కూర్చో మిత్రమా. లగైతే జనాలు లిఫ్ట్ అడుగుతారు, కానీ నువ్వు డైరెక్ట్ గా ఎయిర్ లిఫ్ట్ అడుగుతున్నావు. ఎయిర్ లిఫ్ట్ అడిగే వాళ్ళని నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా, కారు ఆపండి. అతను ఒక స్మగ్లర్. హాయ్ పతులు మిత్రమా. సోదరా, తప్పు చేసేసాను, కానీ కారు ఇప్పుడు అతనే కంట్రోల్ చేస్తున్నాడు. సారీ మిత్రమా, పొరపాటుగా నేను ఇతనికి ఎయిర్ లిఫ్ట్ ఇచ్చాను. మోటు, అతను డాక్టర్ జట్కా కారుని అతని కంట్రోల్లోకి తీసుకున్నాడు. నేను వదిలిపెట్టను. అయ్యమ్మో, నా మోటార్ సైకిల్ కూడా ఎగురుతోంది. ఈ విషయం నాకు తెలియలేదు. చింగం గారు, ఇది అసలు ఎలా ఎగురుతోంది? చింగం గారు, మీరు మోటార్ సైకిల్ ని రిక్వెస్ట్ చేయండి, ఇలా ఎగురుతూనే ఉండమనండి. ఒకవేళ ఇది కింద పడిందంటే మనలో ఏ ఒక్కరం కూడా బతకం. అయ్యమ్మా మోటార్ సైకిల్ గారు, పడకండి పడకండి, కింద పడకండి. ప్లీజ్ ఎగురుతూ ఉండండి, ఎగురుతూనే ఉండండి. ఇది ఒక రిక్వెస్ట్. ఐ ప్లీడ్ యూ. హాయ్, ఐ సెల్యూట్ టు మై బైక్. సెల్యూట్. నేను నిన్ను 21 బుల్లెట్లతో గౌరవిస్తాను. ఐ సెల్యూట్. సింగం గారు, నా మిత్రుడా, నా సోదరుడా. సార్, తుపాకీ పేల్చాల్సిన అవసరం ఏముంది? నా కారు నాశనం చేశారు మిత్రమా. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దన్నయ్య? ఈ జెర్రీ మోసాట్ ఇంతటితో అయిపోయినట్టే. నీ మొబైల్ ని బయటికి తీయి. ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు? నిన్ను జైలుకి తీసుకువెళ్తున్నావు, అది కూడా హెల్ప్ చేస్తూ. ఏమిటి మిత్రులారా, ఈ ఊర్లో పనిచేసే వాళ్ళందరినీ ప్యాక్ చేసి పంపించారా లేదా? ఫుర్ఫురి నగర్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని ఈ ఊరికి టాటా బై బై చెప్పేలా చేశాం. కొందరికి నచ్చ చెప్పాం, కొందరికి 4 తగిలించాం, అందరినీ గంటేశాం. వీళ్ళందరూ ఇప్పుడు మనతో కలిశారు కాబట్టి ఊళ్ళో ఉన్న పనులన్నీ మనమే చేద్దాం. కారు కడగడం దగ్గర నుంచి బస్టాండ్ లో సామాన్లు ఎత్తేంత వరకు 2-3 ఎక్కువ వసూలు చేద్దాం. కానీ చల్తాబాయ్, దాని వల్ల జనం చాలా బాధపడతారు, వాళ్ళకి కోపం కూడా వస్తుంది. అరే చల్తాబాయ్కి ఎవరు ఎలా అయిపోయినా పర్వాలేదు, అందరిలోని నేను ఒక్కడనే బాగుండాలి. పని చేసే వాళ్ళందరూ మన మనుషులే అయినప్పుడు మనం ఏ రేట్ అయితే అడుగుతామో వాళ్ళు అదే రేటు ఇచ్చి తీరాలి. ఓకే చెల్తామన్నయ్య, నేను అందరికి ఏరియాలు పంచుతాను. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు పని చేస్తారు. ఒకానొక కాలంలో మనిషి మనిషికి ఎంతో తోడుగా నీడగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మనిషి సమస్యల్లో ఉంటే దాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు. సాయం కోరితే డబ్బు అడుగుతున్నారు. నిజంగా మీరు ఏవైనా పని చేయాలనుకుంటే ఎదుటి వారికి సహాయం చేయండి. మీ వల్ల నలుగురికి ఉపయోగం జరగాలి. ఎస్ఎస్ పత్లు, నేను కూడా ఈ రోజు నుంచి మంచి మనిషిగా మారుతాను. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిస్సంకోచంగా సహాయం చేస్తాను. నువ్వు నాతో రా.
బాక్సర్ అన్నయ్య, ఆ కుర్రాడు ఎవరు? మొదటిసారిగా చూస్తున్నాను. అరే వాడా, నా కారంతా బురదయ్యింది, అందుకే వాడికి 200 ఇచ్చి కారు మొత్తం కడిగిస్తున్నాను. అదేదో మీరు మాతో చెప్పుంటే మేమే చేసేవాళ్ళం కదా, అది కూడా ఫ్రీగా. అరే చిన్నారి పొన్నారి మోటు, అయితే మొదలుపెట్టు, నా కారు తలతలా మెరిసేలా చెయ్యి. కానీ ముందే నాతో బేరం మాట్లాడారు కదా. ఫ్రీగా పని చేస్తానన్నప్పుడు నీకు మాత్రం 200 ఎందుకు ఇవ్వాలి? వెళ్ళు వెళ్ళు, లేదంటే 200 పంచలేస్తాను. వెళ్ళు. ఆ కారుని ఎంతో శుభ్రం చేసుకుంటారో చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు చల్తాబాయికి చెప్పి మీ ఇద్దరిని తల కిందలుగా వేలాడతీసి బాగా కొట్టిస్తాను. అరే ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీరు కారు శుభ్రం చేయండి. పతులు, నేను కారు అటువైపుకి వెళ్ళి క్లీన్ చేస్తాను. పని త్వరగా పూర్తవుతుంది. ఆగండి ఆగండి, ఇప్పుడే మీ అంతు తెలుస్తాను. మోటు, కాచుకో కాచుకో కాచుకో, అన్నీ గింగులు తినిపిస్తావా? పతులు, బాక్సర్ అన్నయ్య కోపంగా చూడకు, కారు శుభ్రం అయిపోయింది. కొట్టక ముందే వెళ్ళిపోయావా? మీరందరి కాడికి దోచేస్తున్నారు. ఒక్క పెట్టి మోసుకు రావడానికి 100 రూపాయలు అడుగుతావా? చూడండి అంకుల్, 100 రూపాయలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. కావాలంటే చెప్పండి, లేదంటే మీరేది తీసుకుని వెళ్ళండి. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? కనీసం నా వయసుకైనా మర్యాద ఇవ్వు. బాబు, నువ్వైనా కనీసం వస్తావా? వస్తానంకుల్, కానీ 100 రూపాయలు ఇవ్వాలి, ముందే చెప్పాను. అరే పెద్దన్నయ్య, అంకుల్ దగ్గర ఉన్నది ఒక్క బ్యాగే, అది తీసుకెళ్ళటానికి 100 రూపాయలు అడుగుతావా? నిజంగానే దోపిడీ చేస్తున్నారు. అంకుల్, మీ బ్యాగ్ ని నేను తీసుకొస్తాను, మీరు దిగులు పడకండి. నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. అరే, ఒక మనిషికి మనిషి ఎప్పుడు సాయంగా ఉండాలి. మోటు మోటు, సుఖంగా ఉండు నాయనా, సుఖంగా ఉండు. ఇదిగో అన్నయ్య, మా సామాన్ కూడా తీసుకెళ్ళు. ఇదిగో నాది కూడా తీసుకురా. అలాగే నాది తీసుకురా నాయనా. తప్పకుండా. మోటు పత్తులు ఇద్దరు కలిసి ఫ్రీ సేవలు చేస్తుంటే మన నోట్లోకి 5,000 ఎలా వెళ్తాయి? నాకు కూడా 200 రూపాయలు నష్టం చేశారు. వెంటనే ఈ సంగతి చల్తాబాయికి చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలో ఆయనే చెప్తాడు. హలో చల్తాబాయ్, మోటు పత్తులోనే ఇద్దరు మనం చక్కగా వ్యాపారం చేసుకుంటుంటే ఫ్రీ సేవలు చేస్తున్నారు. ఆవేశపడకు, శాంతించు. ఇలా ప్రతిదానికి కోపగించుకుంటూ పోతే ఆరోగ్యానికి వ్యాపారానికి కూడా నష్టం. సమయం వచ్చినప్పుడు వాళ్ళ గుణపాఠం చెప్తాం, అర్థమయ్యిందా? పత్తులు, ఎదుటి వారికి సహాయం చేస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. అందరూ చాలా సంతోషంగా మనల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళారు. మోటు ఆశీర్వాదాల సంగతి తరువాత, కానీ ఇప్పుడు మనకు మరింత ఏదో దొరికేలా ఉంది. మోటు ఆశ్చర్యంగా ఉంది. మనకి స్వాగతం పలుకుతూ బోర్డు పెట్టారు. రండి రండి మోటు పతులు గారు, ఎంతో నిర్మలంగా సేవలు చేసే మీ ఇద్దరిని సన్మానించడానికి మేము ఏర్పాట్లు చేశాం. ఓ మిత్రులారా, ఇప్పుడు మనతో ఉన్నది మోటు పతులు. వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు. ఏమంటారు? ఇప్పుడు మనందరం కలిసి వీళ్ళిద్దరిని ఆహ్వానించాలి. అన్నయ్య, ఏంటి ఏర్పాట్లు? మోటు పరిగెత్తు, ఇక్కడుంటే మనకి సన్మానం కాదు, మనల్ని శ్మశానానికి చేర్చేలా ఉన్నారు. అయిపోయింది.
కసీటాడా మిత్రుడా నా సోదరుడా, ఇదిగో చూడు, ఇది నా కొత్త ఇన్వెన్షన్. ఈ స్పేస్ షిప్ ని తయారు చేయడానికి నా అనుభవం మొత్తాన్ని పెట్టాల్సి వచ్చింది మిత్రమా. నేను తయారు చేసిన స్పేస్ షిప్ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్లు ఇస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ సైంటిస్టు పొంది ఉండడు మిత్రమా. పెద్దన్నయ్య కాపాడు, మమ్మల్ని డామిట్, కథంతా అడ్డం తిరిగిందే. నా స్పేస్ షిప్ ని నాశనం చేశారు, ముక్కలు చేశారు. ఇక నేను ఆ మోటు బొత్తుల్ని వదలను, అస్సలు వదలను మిత్రమా. డాక్టర్ జట్కా నా 20 ఏళ్ళ అనుభవం చెప్తోంది. ఈ మోటు పతులుని చుట్టుపక్కల ఉన్నారు అంటే ఫేమస్ కావాలి అన్న నీ కళ కలగానే మిగిలిపోతుంది. అదే మిత్రమా. పెద్దన్నయ్య ఫ్లయింగ్ కార్ త్వరగా కిందకి దించు, మమ్మల్ని కాపాడు. మోటు పొత్తులుడా, మిత్రులారా, నా సోదరులారా, మీ ఇద్దరు నా ఇన్వెన్షన్ ని నాశనం చేశారు. అంత చేసిన మిమ్మల్ని కాపాడాలా? బండపై కొన్ని గుడ్లు టమాటోలు నాకు ఇవ్వు. మేము కూడా మోటు పొత్తులని కొట్టాలి మిత్రమా. కాపాడండి పెద్దన్నయ్య. చింగంగారు, చింగంగారు కాపాడండి. ఎక్కడికి వెళ్ళారు? మోటు పతులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, అస్సలు వదిలిపెట్టను. కాపాడండి. అరే మోటు నా మిత్రుడా, సోదరుడా, ఈ రోజు మీ ఇద్దరిని వదలను. నాకు చేసిన నష్టానికి మీ ఇద్దరిని పగ తీర్చుకుంటాను మిత్రమా. పెద్దన్నయ్య మమ్మల్ని క్షమించు, చేసిందేది మేము కావాలని చేయలేదు. డాక్టర్ జట్కా, మోటు చెప్పేది నిజమే. మోటు జనానికి సహాయం. ఆ తరువాత కొంతమంది మమ్మల్ని వెంబడిస్తున్నారు. అరే మోటు నా మిత్రుడా, సోదరుడా, నీ అమాయకత్వమే నన్ను ఎప్పుడు కరిగించేస్తుంది మిత్రమా. సరే మిమ్మల్ని క్షమించాను. కానీ చల్తాబాయ్ మాత్రం క్షమించాడు. పెద్దన్నయ్య, నేను ప్రజలకి సాయం చేయాలనుకున్నాను అంతే. ఎందుకు అనవసరంగా మమ్మల్ని వెంబడిస్తున్నావు? ఏది ఏమైనా నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ చెప్పినంత మాత్రాన ఈ చల్తా ఊరుకోడు. ఫుర్ఫురి నగరంలో పనిచేసే వాళ్ళందరినీ పంపించేసి నేనే ఇక్కడ వ్యాపారం చెయ్యాలి అంటున్నావు. కానీ మీ ఇద్దరు సహాయం అనే పేరుతో మాకు నష్టం కలిగిస్తున్నారు. అయ్యమ్మా, అంటే మీరంతా చల్తా గ్యాంగ్ అన్నమాట. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. హ్యాండ్స్ అప్. మర్యాదగా చట్టానికి లొంగిపో. మోటు పతులు, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఇతనికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. మోటు, ఇప్పుడు మనకి చింగం గారు కూడా చల్తాబాయ్కి గుణపాఠం చెప్పమని పర్మిషన్ ఇచ్చారు. ఇదిగో సమోసాలు తిను, ఇక విజృంభించు. చల్తాబాయ్, ఒకసారి రా, మన ఇద్దరం చూసుకుందామా? ఎవరి పని పూర్తవుతుందో, ఎవరి పని పూర్తిగా నాశనం అవుతుందో. స్టాప్. అయ్యమ్మా. నేను వదలనా. లగేదు, వద్దు, కొట్టదు. మోటు, ఇక గుడ్లు టమోటాలు తినే ఓపిక నాకు లేదు. నాకు కూడా ఓపిక నశించింది. ఇక వీళ్ళంతు చూస్తాను. ఒక్కొక్కళ్ళని జైల్లో పడేస్తాను. అరే, ఎక్కడికి తప్పించుకుంటున్నారు? అయ్యమ్మా. ఆగు. సారీ, దయచేసి నన్ను వదలండి. చల్తాబాయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. థ్యాంక్ యూ. మోటు పతులు, థ్యాంక్ యూ. Bye.
పతులు వంట చేసేంత వరకు నేను టీవీ చూస్తాను. అరే ఇది పని చేయడం లేదు. కనెక్టెడ్ లైవ్ టెలికాస్ట్ మొదలు పెట్టండి బాస్. ఈ దేశంలో ఈ కాలంలో ప్రజలందరూ చిన్న విషయాలకే ఒకరితో ఒకరు గొడవలు పడుతూ ఉంటారు. ప్రజలందరి మనసులు అశాంతితో నిండిపోయి ఉన్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచే ఒకే ఒక్క మార్గం ఇప్పుడు ఏమిటో చూడండి, మాయా కౌగిలి. భక్తజనులారా, మీ చుట్టుపక్కల వారు ఎవరైనా మీ మీద క్రోధంతో కనబడితే వారికి మాయా కౌగిలించి ప్రేమగా శాంతపరచండి. వారిని మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటే వారి మనసులో ఎంత ప్రశాంతత ఏర్పడుతుంది అంటే అతనుకుండే దుఃఖాలు బాధలు అన్నింటినీ మర్చిపోతారు. ప్రశాంతంగా ఉంటే మనసంతా శాంతంగా ఉంటుంది. భలే మాట చెప్పారు బాబాజీ గారు, నిజంగా అద్భుతం. మాయా కౌగిట్లో నిజంగా అంత శక్తి ఉంటుందా? మోటు, నేను ఎలా వంట చేశానో ఒక్కసారి రుచి చూసి చెప్పు. పతులు, నువ్వు బోల్డ్ అంత పని చేస్తున్నావు, బోల్డ్ పని చేస్తున్నావు. వచ్చేయ్, నేను నీకొక మాయా కౌగిలి ఇస్తాను. పతులు నా మిత్రమా, నన్ను వదిలిపెట్టు, ఊపిరి ఆగిపోయింది. సారీ పతులు, నేను నీ మనసుని ప్రశాంతపరచడానికే మాయా కౌగిలి ఇవ్వాలనుకున్నాను. అరే మోటు నా సోదరా, మాయా కౌగిలంటే చాలా మంచి విషయమే, కానీ నువ్వు నాకు ముందుగా చెప్పాలి కదా. చూసావు కదా, వంటంతా నాశనం అయ్యింది. నేను బట్టలు మార్చుకుని వస్తాను. ఇక ఎవరు బాధపడుతున్నా నేను చూస్తూ ఊరుకోను. అందరికీ మాయా కౌగిలి ఇచ్చి యావత్ ఫుర్ఫురి నగర్ లో ప్రశాంతత చాటుతాను. మాయా కౌగిలి. చూస్తుంటే ఈ అన్నగారు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అరే అన్నయ్య గారు, మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. రండి, వచ్చి మాయా కౌగిలి అందుకోండి, మనశ్శాంతి లభిస్తుంది. నిజమే, నీ కౌగిలి అద్భుతాన్ని సృష్టించింది. నా మూడు ఫ్రెష్ గా మారిపోయింది. హాయిగా ఉంది. మీరు కూడా ఇలా సంతోషంగా ఉండండి. కారణంగా నా మీద అబండాలు వేయకో. ఇది నీ పని. అరే నేనేమి చేయలేదు. నువ్వే చేశావు. అన్నయ్య, ఎందుకు ఇలా ఊరికే గొడవలు కొట్లాటలు? ప్రేమతో అభిమానంతో కలిసి ఉండండి, జీవితం సుఖంగా ఉంటుంది. మాయా కౌగిలి, మాయా కౌగిలి. ఈ కౌగిలితో ప్రశాంతత లభిస్తుంది. అరే ఇప్పుడు మీ మాయా కౌగిలి అద్భుతం సృష్టించింది. క్షమించు సోదరా. నన్ను కూడా. మాయా కౌగిలి బాగుంది. మాయా కౌగిలి, మాయా కౌగిలి. ఎలా ఉందా? పతులు, ఏంటి మోటు, సంతోషంగా ఉన్నట్టున్నావు? అంత పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే పతులు, ఈ రోజు నేను చాలా మందికి మాయా కౌగిలి ఇచ్చి సంతోష పెట్టాను. టీకొట్టు బాబాయ్, కాస్త ఆగు. నువ్వు 12 నెలలు జ్వరం వచ్చినా, జలుబు చేసినా, రాత్రైనా పగలైనా ఎంతో మందికి నీ స్వహస్తాలతో టీలు సమోసాలు చేసి అందిస్తూ ఉంటావు. అంతే కదా. అంత కష్టపడుతున్న నీకు ఒక మాయా కౌగిలి ఇవ్వాలి కదా. వచ్చేయ్, మాయా కౌగిలి అందుకో, వచ్చేయ్. గల్లాపెట్టంతా భయం, గల్లాపెట్లో ఉండే సొమ్మంతా నాదే. బై బై. ఎలా ఉంది? ఇప్పుడు తొందరగా వేడి వేడి సమోసాలు వడ్డించు. మోటు మాయా కౌగిలి ఇస్తానని చెప్పి మనందరి పర్సులు దొంగిలించాడు. నా పర్సు కనిపించట్లేదు. అరే అవును, నా పర్సు కూడా లేదు. మోటోని దొంగిలించుంటాడు. నా వాలెట్ కూడా కనిపించట్లేదు. ఈ రోజు మోటోని వదిలి పెట్టకూడదు. ఇప్పుడు నాకు భలే ఆహారం దొరికింది. ఇప్పుడు వీళ్ళ కడుపు మంటలు ఊరంతా వ్యాపించేస్తాయి. ఏమంటున్నావన్నయ్యా, మీరందరూ ఎందుకింత కోపంగా ఉన్నారు? అరే కోపంగా ఉండకుండా ఏం చేయమంటావు? మోటు మాయా కౌగిలి ఇస్తానని మోసం చేసి మా అందరి పర్సుల్ని దొంగిలించాడు. మోటు దొంగలించాడా? నేను అసలు దీన్ని ఒప్పుకోను. మోటు కూడా నాకు మాయా కౌగిలిచ్చాడు.
అంటే నా గల్లా పెట్టి మాయం చేశాడనా? అరే నా డబ్బులు కూడా కనిపించడం లేదు. రోజంతా కష్టపడిన సొమ్ముని దొంగలించారు. అరే నా డబ్బులు ఎవరు దొంగలించారన్నయ్య? ఎవరు దొంగలించుకుని పారిపోయారు? పారిపోలేదు, ఇక్కడ ఉన్నాడు. అందరి డబ్బులు మోటునే దొంగలించాడు. అదే ఎందుకు మీరందరూ అకారణంగా నిందలు వేస్తున్నారు? మోటుకి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అవును సోదరులారా, నేను మీకు నిజమే చెప్తున్నాను. నేను మీ అందరికీ మాయా కౌగిలి అందించి ఫుర్ఫురీ నగర్ కి ప్రశాంతతని అందించాలనుకున్నాను. అయినా నమ్మకపోతే వచ్చి చూడండి, నా జేబులు ఖాళీగా ఉన్నాయి. చూడండి. ఎన్ని పర్సులు ఉన్నాయో. అరే ఏంటిది? పతులు నాకేం అర్థం కావడం లేదు. వీళ్ళందరి పర్సులు నా జేబులోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నీకు తెలీదా? ఎలా వచ్చాయో మాకు తెలుసు. ఆగండి, ఒక్క అడుగు ముందుకు వేయకండి. ముందు నేను కొడతాను. అర్థం చేసుకోండి. మోటు త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తు. టీకుట్టు బాబాయ్ చేతిలో గరిట, అతని మెదడు రెండు కోపంతో రగిలిపోతున్నాయి. పరిగెత్తు మోటు. నువ్వు అడిగింది ఇదే అనుకుంటాను. ఇదిగో తెస్తున్నాను, ఇదిగో వస్తున్నాను. ఓ మోటు, నా మిత్రుడా, సోదరుడా, ఆ బాక్సర్ కారణంగానో జాన్ కారణంగానో నువ్వు ఎప్పుడు నా పైకప్పుని విరక్కొడుతూ ఉంటావు. అందుకే నిర్ణయించుకున్నా. అందుకే ఇప్పుడు పైకప్పుకి తలుపులు పెడతాను. పెద్దన్నయ్య, నేను మాయా కౌగిల్ని మోటు అసలు ఈ మాయా కౌగిలి ఇవ్వాలనే గొప్ప ఐడియా ఇచ్చింది ఎవరో నాతో చెబుతావా? అరే పతులు, టీవీలో ఒక బాబా గారు మాయా కౌగిలి ఇచ్చి పరిసర ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొల్పమని చెప్పారు. టీవీలో బాబాజీ గారు చెప్పారా? అరే మోటు, గత నెల రోజుల నుండి మన టీవీకి డిష్ కనెక్షన్ కట్ అయిపోయింది తెలుసునా? అలాంటప్పుడు టీవీలో బాబా గారి ప్రవచనాన్ని నువ్వు ఎలా విన్నావు, ఎలా చూసావు? అది సరేగాని ఆ బాబా చూడ్డానికి ఎలా ఉన్నాడు? పొట్టిగా, లావుగా, తెల్లటి గడ్డం పెట్టుకుని మరీ కనిపించాడా? అవును పతులు, సరిగ్గా అలాగే ఉన్నారు. కానీ నువ్వు ప్రతిసారి నా మనసులో ఉన్న ఆలోచన ఎలా పసిగట్టగలుగుతున్నావు? ఎలాగంటే ఆ వేషంలో వచ్చే బాబాని ప్రతిసారి నేను కనిపెట్టగలను. కానీ నువ్వు మాటి మాటికి ఆ బాబా మాయలకు మోసపోతూనే ఉంటావు. ఆ బాబా ఇంకెవరో కాదు, జాన్ ద డానే. నా సోదరుడా, పతులు చెప్పేది నిజమే. జాన్ ద డాన్ మీ టీవీ యాంటీనాకి వైర్ ని కనెక్ట్ చేసి నీకు లైవ్ టెలికాస్ట్ చూపించుంటాడు మిత్రమా. నేను ఆ జాన్ ని వదిలిపెట్టను. కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఆలోచించు పతులు. ఐడియా విను. జాన్, ఇక నా చివరి నమ్మకం నువ్వే. బావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బావా? నేను ఫుర్ఫురీ నగర్ లో అందరికీ మాయా కౌగిలి ఇచ్చి ఫురీ నగర్ లో శాంతిని నెలకొల్పాలనుకున్నాను. కానీ జనమంతా కలిసి నన్నే కొట్టడానికి పరిగెడుతున్నారు. అయినా నువ్వు చేస్తుంది మంచి పనే కదా. ఎందుకంటే మాయా కౌగిలి పెద్ద పెద్ద బాధల్ని దుఃఖాల్ని దూరం చేస్తుంది కదా. మాయా కౌగిలి నువ్వు అన్నది నిజమే. అయితే మోటో, నువ్వు జాన్కి మాయా కౌగిలి ఇవ్వచ్చు కదా? అవును జాన్, అది నిజమే. కేవలం నువ్వు మాత్రమే నా భావాల్ని అర్థం చేసుకున్నావు. కాబట్టి నీకు నేను మాయా కౌగిలి ఇవ్వాలనుకుంటున్నాను. ఇచ్చి తీరాల్సిందే. వచ్చే జాన్, కౌగిలి వదిలిపెట్టు బావా. నాకు కౌగిలి ఏమో అవసరం లేదు. నన్ను వదులుతావా లేదా? ఇటువంటి మాయా కౌగిలి నాకు అవసరం లేదు. నన్ను వదిలిపెట్టు. నన్ను కాపాడండి. అయ్యో బా చింగ గారు, నన్ను కాపాడండి. మోటు మాయా కౌగిలి నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళండి. నన్ను జైల్లో పడేయండి. జాన్, మాయా కౌగిలితో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు మేమందరం కలిసి ఒక్కొక్కరుగా శాంతిని నెలకొల్పుతాం. కమాన్ మిత్రులారా, కొట్టండి, కౌగిలించుకోండి, ముద్దు పెట్టుకోండి, ఏమైనా చెయ్యండి. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా ఇంత గాఢంగా నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకోలేదు. మీరు మరీ ఎక్కువగా ముద్దు పెట్టుకుంటున్నారు. నాకు ఏ కౌగిలి వద్దు. మీరందరూ ఏకమయ్యి శాంతి నెలకొల్పుతున్నారు. నెంబర్ 1, నెంబర్ 2
పరిగెడదాం, ప్రాణాలు కాపాడుకుందాం, పరిగెత్తండి. మోటు పతులు ఎప్పుడు చూసినా నా జీవితంలో తుఫాను సృష్టిస్తున్నారు. అందుకే నేను ఇవాళ వాళ్ళ జీవితాల్లో తుఫాన్ని సృష్టించబోతున్నాను. మోటు అంకుల్ ఇదిగో ఉత్తరం. ఏం రాస్తుంది? నేను ఈ పిల్లవాడిని పట్టుకున్నాను. 50 లక్షల రూపాయలు తీసుకొని కోల్డ్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాయి, లేదంటే నేను ఈ పిల్లవాడిని అంతం చేస్తాను. విత్ రిగార్డ్స్ జాన్ అవుతాడు డాన్. జాన్ ఇంతగా దిగజారిపోయాడా? అమాయకమైన చిన్నపిల్లాన్ని వదల్లేదా? జాన్కి సరైన గుణపాఠం చెప్పి తీరాల్సిందే. జాన్, మేము డబ్బు ఏర్పాటు చేస్తున్నాం, కానీ అప్పటి వరకు పిల్లవాడికి ఏమీ కాకూడదు. ఇదిగో బాబు, ఈ ఉత్తరం తీసుకెళ్లి ఆ అంకుల్కి ఇచ్చేయి. నువ్వేం భయపడకు, మేమున్నాం కదా. థ్యాంక్ యూ అంకుల్. ఏంటి మోటు, ఏమైంది? ఇక్కడంతా బాగానే ఉంది కదా? అరే పత్తులు, అసలు ఏమీ బాగోలేదు. అసలు అరే మోటు, ఆ పిల్లవాడు ఎలాగో ఇక్కడికి వచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు పంపించావు? ఈ విషయం నేను అసలు ఆలోచించనే లేదు. జాన్ ఉత్తరం రాసి పంపించాడు, దానికి జవాబు రాసి నేను పంపించాను. సారీ. పదండి, వెంటనే చింగం గారిని తీసుకుని అక్కడికి వెళదాం, వాడి సంగతి తేల్చేద్దాం. మోటు అంకుల్ కాపాడండి. పతులు, ఆ ఏడుస్తున్న గొంతు ఆ పిల్లవాడిదే. ఆ హాల్లోంచే వినిపిస్తోంది. అటు పదండి. మోటు అంకుల్ కాపాడండి. లగాయితో ఆ చిన్న పిల్లవాడి ఏడుపు ఈ టేప్ రికార్డ్ నుంచి వస్తోంది. నా 20 ఏళ్ళ అనుభవం ఏం చెప్తోందంటే, ఎవరో మనల్ని ఉచ్చు పన్నే ఇక్కడికి రప్పించారు. గసటారాం, నీ 20 ఏళ్ల అనుభవం సరిగ్గా చెప్పింది. మీ అందరినీ జాందాడానే జీవిత ఖైదీగా ఉంచడానికి పిలిపించాడు. అయ్యమ్మా, తను జాన్ కదా, నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను జైల్లో పడేసి చట్నీ రుబ్బిస్తాను. అవును చింగం గారు, అతన్ని అరెస్ట్ చేయండి. మీ ఖైదీల కోసం కొత్త యూనిఫామ్లు కుట్టించారు కదా, వాటి ఉద్ఘాటన కూడా చెయ్యాలి కదా. అంతేకాదు, జాన్ జైల్లో కూర్చుని రోటీ తింటే తప్ప తనకి లూజ్ అయిన నట్టు టైట్ అవ్వదు. నువ్వు జైలు తిండినే తినాల్సి వస్తుంది మిత్రమా. జాన్ గుర్తుంచుకో, చెడ్డ పని చేస్తే ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. ఫలితం ఎలా ఉన్నా గానీ ముందు మీరందరూ బాధపడండి, ఎందుకంటే మీ అందరి ఫైనల్ రిజల్ట్ వచ్చేసాయి. ఎందుకంటే మీరు ఎప్పటికీ ఈ గదిలోంచి బయట పడలేరు. హలో ఎవ్రీబడీ, మీ అందరికీ సుస్వాగతం. చింగం గారు, మీకోసం బ్రాండ్ న్యూ తిరగలి సిద్ధంగా ఉంది. మీరు ఆ తిరగలి సహాయంతో గోధుమల్ని పిండి చేయాలి. గస్టేరామ్, నువ్వు ఆ పిండితోనే రొట్టెల్ని తయారు చేయాలి. డాక్టర్ జట్కా, మీకు ప్రత్యేకించి కూరలు తరిగే పని అప్పగిస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోటు పతులు, మీరిద్దరు అందరి కోసం యూనిఫామ్స్ కుట్టాలి. అందరూ ఇక పనులు మొదలు పెట్టండి. అయ్యమ్మో, జాన్ ద డాన్ చేత జైల్లో చట్నీ రుబ్బించాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇవాళ నా చేత తిరగలు తిప్పే పని చేయిస్తున్నాడు. అమ్మా! నా మిత్రులారా, సోదరులారా, నేను ఈ ఉల్లిపాయలు తరిగి ఒక రోగిలా మారిపోయేలా ఉన్నాను. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇన్ని రొట్టెలు నేను ఎప్పుడూ వెయ్యలేదు. ఓరి నాయనా,
పెద్దన్నయ్య మా పరిస్థితి ఎలా ఉందో చూడండి. క్షణం తీరిక లేకుండా మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు రాళ్ళలా మారిపోయాయి. మోటు ఏదో ఒకటి చెయ్యి. పత్రులు నన్నేం చేయమంటావు? నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. ఐడియా. మోటు టీ కొట్టు బాబాయ్కి ఫోన్ చేయి, సహాయం కోసం వెంటనే రమ్మను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో హలో ఎవ్రీబడి, ఈ గదిలో నెట్వర్క్ జామర్ ఏర్పాటు చేశాను. లోపల నుంచి ఏ కాలు బయటికి వెళ్ళదు, అలాగే బయట నుంచి ఏ కాలు లోపలికి రాదు. ఆలోచించండి, ఎప్పుడైనా ఇలా అయితే ఎలా ఉంటుంది? మీరందరూ ఒకే గదిలో బందీలుగా ఉన్నారు. షాక్ తగిలితే ఎలా ఉంటుంది? ఇంకెప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు చేయకండి. గుడ్ బై అండ్ బాయ్. డాక్టర్ జట్కా, ఇక్కడ నువ్వు ఏదో ఒక విధంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడేలాగా చెయ్యగలవా? హే మిత్రమా, ఎందుకు చేయలేను? అది నేను ఎడం చేత్తో చేయగలను మిత్రమా. టీ కొట్టు బాబాయ్ బోల్డ్ అన్ని సమోసాలు తీసుకుని తోల్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాయి. వాళ్ళందరూ ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టున్నారు. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నెంబర్ 1, నెంబర్ 2 వెంటనే సెకండ్ ఫేజ్ కనెక్షన్ ఆన్ చేయండి. నెంబర్ 1, నెంబర్ 2 అతను ఆపండి. గుమ్మగుమ్మలాడే పరిమాణాల తరంగాలు లోపలికి వెళ్ళకూడదు. వాళ్ళని ఆపండి. సమోసాలు 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 ఎక్కడున్నాయి? సమోసాలు సమోసాలు. మోటు టీ కొట్టు బాబాయ్ సమోసాలు తీసుకుని వచ్చేశాడు, కానీ జాన్ అతన్ని లోపలికి రానివ్వకుండా ఆపుతున్నాడు. నువ్వు గట్టిగా ఆ సువాసనల్ని లాగు. నెంబర్ 1, నెంబర్ 2 పరిగెత్తండి. టీ కొట్టు బాబాయ్ చేతిలో ఉన్న సమోసాలన్నింటినీ తినేయండి. టీ కొట్టు బాబాయ్, వేడి వేడి సమోసాలు తినిపించు. సమోసాలు మిగిలి ఉంటాయి కదా నువ్వు తినగలిగేది. నీళ్ళలోంచి బయటపడ్డ చేప టపటపా కొట్టుకున్నట్టు సమోసాలు లేని నువ్వు ఇప్పుడు టపటపా కొట్టుకుంటావు. జాన్, నువ్వు నా సమోసాలు అయిపోయేలా చేస్తావా? ఇప్పుడు నువ్వే నాకు సమోసాలు చేసిస్తావు. వద్దు వద్దు, నన్ను వదిలేసాయి, నన్ను వదిలేసాయి, నన్ను వదిలేయ్. వద్దు వద్దు, నన్ను వదులు, నన్ను వదులు, వదులు, నన్ను వదిలే. నెంబర్ 1, నెంబర్ 2 మోటు కోసం అతి రుచికరమైన సమోసాలని తయారు చేయండి. అరే, అసలు ఇవి సమోసాలేనా? సమోసాల్లో ఉప్పు కలిపావా లేదా?
అరే సమోసాలో ఉప్పు వేశారా, ఉప్పులో సమోసాలు వేశారా? మళ్ళీ తయారు చేయండి. ఏంటిది జాన్? ఈ సమోసాల్లో అసలు తీపి అనేదే లేదు. నెంబర్ 1 నెంబర్ 2 పంచదార ఎందుకు వేయలేదు? ఒక్క నిమిషం, సమోసాల్లో ఎవరైనా పంచదార వేస్తారా? అరే జాన్, నేనేదో సరదాగా అన్నాను. ఇన్ని తన్నులు తిన్న తర్వాత నీతో సరదాగా జోక్ చెయ్యాలి కదా. ఆపు, ఇక చాలు ఆపు. నువ్వు నాతో కామెడీలు జోకులు ఇక చేయనక్కర్లేదు. చెంగ గారు, అరెస్ట్ మీ. అరే మోటు పద్దులు, ఏంటి మీరు మీ వేషాలు? మీరు ఎక్కడైనా నాటకాలు వేయడానికి వెళ్తున్నారా? కాదు బాక్సరన్నయ్య, నేను మోటు కలిసి జనానికి సేఫ్ దీపావళి మెసేజ్ ఇచ్చి జనానికి కొంచెం సమాజ సేవ చెయ్యాలనుకుంటున్నాం. అవును. అయితే ఆ టిప్స్ ఏవో నాకు కూడా ఇచ్చి వెళ్ళొచ్చుగా? తప్పకుండా బాక్సరన్నయ్య, తప్పకుండా. ఇదిగో ఇటు చూడు, మన డాక్టర్ జట్కా ఈ స్పెషల్ క్రాకర్ లైటర్ ని తయారు చేశాడు. కానీ ఇందులో నుంచి నిప్పు రాదు, టపాకాయలు అంటుకుని పేలిపోతాయి. ఒక కాకర పువ్వు అందుకో. అరే మోటు, నీ లైటర్స్ అంటుకోవట్లేదు కదా? అంటుకో. ఆ లైటర్ మమ్మల్ని మోసం చేసింది. మోటు, నువ్వు నా షాప్ ని బుగ్గి పాలు చేశావు. నిన్ను సమాజ సేవ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు నేనే మీ ఇద్దరికి సేవలు చేస్తాను. మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, నేను ఎక్కడున్నాను? పెద్దన్నయ్య, నువ్వు తయారు చేసిన ఈ స్పెషల్ లైటర్ పని చేయటం లేదు. దీని వల్ల బాక్సర్ అన్నయ్య పెట్టుకున్న టపాకాయల కొట్టు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ బాక్సర్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు. త్వరగా మమ్మల్ని ఎక్కడన్నా దాచేయి, త్వరగా. మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, ఏం చెప్తున్నావు? నా మిత్రమా, నా మిత్రుడా, నా సోదరులారా, అది నేను తయారు చేసింది. అది ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అవును మిత్రులారా. అలాగా? ఇది ఏం చేస్తుందో ఇప్పుడు నీ కళ్ళారా నువ్వే చూడు. మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, టపాకాయలున్న అట్ట పెట్టి కాల్ చేసావు మిత్రమా. అయ్యో, ఎంత పని చేసావు మిత్రమా, ఎందుకలా చేసావు? అయ్యో అయ్యో. మోటు, ఈ లైటర్ నీకు ఎవరి ముందు వెలిగించకు. పద, డైరెక్ట్ గా చింగం గారి దగ్గరికి వెళ్దాం. లేదంటే మన పని అయిపోయినట్టే. పద త్వరగా. ఓయ్, మీ ఇద్దరా? డాక్టర్ జట్కా, నీ లెటర్ కారణంగా నా టపాకాయల కొట్టంతా నాశనం అయిపోయింది. నేను నిన్ను కూడా వదిలిపెట్టాను. కొట్టకండి. మిత్రమా, ఆగు, కాస్త ఆగు. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏకదమ్ సేఫ్ లెటర్ ని తయారు చేశాను మిత్రమా. మోటు దాని సరైన పద్ధతిలో ఉపయోగించలేదు మిత్రమా. అదా విషయం. అయితే సరే, నేను నిన్ను వదిలేస్తున్నాను, కానీ నేను మోటు పత్తులని వదిలిపెట్టను. ఓయ్, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను కూడా వాళ్ళని వదిలిపెట్టాను మిత్రమా. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. అయ్యమ్మా మోటు పత్తులు, మీరు నన్ను ఎప్పుడు కలిసినా సరే నన్ను మట్టిలో కలిపేస్తూ ఉంటారు. చింగ గారు,
అంటే మీరు సమాజ సేవ చేస్తున్నారనమాట. ఇది చాలా గొప్ప విషయం. కానీ మోటు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఒక్క లైటర్ కారణంగా అన్ని టపాకాయలు ఎలా పేలిపోతాయి చెప్పండి. ఇప్పుడే చూపిస్తాను చింగం గారు. ఇప్పుడు చూడండి. అమ్మా లోపలేదో జామ్ అయినట్టుంది. అయ్యో మోటు పతులు, రోడ్డు మీద నేను మీ ఇద్దరిని కలవడం నా దురదృష్టం. చింగం గారు నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. మోటు బదులు నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. ఈ చింగం చేతుల్లోంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. అయ్యమ్మా కొట్టకండి, నన్ను కొట్టకండి. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ గొంతు చింగం సాదిలా ఉంది. అయ్యమ్మా నేను చింగం గారినే. అరే చింగం గారు, ఆ మోటు పతులు మీకు కూడా వాళ్ళ సమాచారం అందించారా మిత్రమా? ఇటు రండి చింగం గారు, ప్రాక్టీస్ చేయడానికి మీరు కూడా మాతో పాటు చెయ్యి కలపండి. కోటీశ్వరుడు అనుకుంటా. అందరూ వినండి, నేనిప్పుడు బంగారపు సముద్రంలో మునిగి తేలబోతున్నాను. బంగారపు ఆకాశంలో తేలతాను, గాలిలో ఎగురుతాను. ఎలా? ఆగండి ఆగండి కోటీశ్వరుడు గారు, ఆగండి. హలో సార్, దీపావళి సందర్భంగా నేను మీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి గిఫ్ట్ అవసరం లేదు. సార్ ప్లీజ్ మీరు తీసుకోవచ్చు కదా. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి. నా సూట్ కేసు తీసుకెళ్తున్నాడు. పట్టుకోండి, నా డబ్బు నగలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. పొతులు దొంగ తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు. అయ్యో ఇప్పుడు నేనేం చేసేది? నా సొమ్మంతా పోయిందే. ఐడియా. ఇప్పుడు నువ్వు ఈ లైటర్ ని సరిగా ఉపయోగించడానికి టైం వచ్చేసింది మోటు. ఇప్పుడు వెలిగించు. అరే ఎందుకు వెలగట్లేదు? హ్యాపీ దీవాలి. జాన్ మర్యాదగా ఆగు. ఓకే నో ప్రాబ్లం, నేను కావాలంటే ఆగుతాను. కానీ నువ్వు ఎలా ఆగగలవు? అసలు నేను ఎలా ఆగాలి? మోటు ఇలా ఢీ కొట్టాలనుకుంటే అదేదో జాన్నే ఢీ కొట్టిండొచ్చు కదా. నన్ను ఏం చేయమంటావు? మోటు సమోసాలు తిను, ఇక విజృంభించు. మమ్మీ డాడీ జాన్ ఎప్పటికీ అవ్వలేడు. డాన్ వెరీ సారీ అన్నయ్య, వెరీ సారీ. సార్ ఇదిగో తీసుకోండి, ఇదిగో డబ్బులున్న మీ బ్యాగ్. థాంక్యూ మోటో. ఇప్పుడే నాకు అసలైన దీపావళి వచ్చినట్టుంది. నేను మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నాకు ఒక టపాకాయల ఫ్యాక్టరీ ఉంది. నా తరఫున ఫురిఫురి నగరానికి టపాకాయలు నేను ఫ్రీగా ఇస్తాను. సంతోషమా? నేను ఇంటికి వెళ్ళిన వెంటనే టపాకాయలు పంపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ మోటో బదులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ హ్యాపీగా ఉండండి. అరే మోటు పత్తులు పుణ్యమా అంటూ పురిపురి నగరానికి అసలైన దీపావళి వచ్చింది. మోటు పత్తులకి జిందాబాద్.
మనకి చంద్రుడు ఒక్కడే కనిపిస్తున్నాడు కదా, మరి నలుగురు చంద్రుళ్ళు ఎక్కడున్నారు? అరే మోటు, అదొక సామెత అంతే. మోటు, మనం పైన కలుద్దాం. ఏదన్నా తప్పు చేస్తుంటే దయచేసి నన్ను క్షమించు. అలాగే పతులు, నా మిత్రుడా, నా సోదరుడా, నీతో స్నేహం జీవితానికే పరమార్థం. మోటు పతులు, ఇప్పటికైనా మీ ఎమోషన్ డ్రామాని కట్టి పెట్టండి. కళ్ళు తెరవండి, నోళ్ళు తీపి చేసుకోండి. తీపి చేసుకోవాలా? ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, పైనుంచి మొత్తం చూసేసావు మిత్రమా. మీ ఇద్దరి కారణంగానే ఇవాళ ఫుర్ఫురి నగర్లో దీపావళి చాలా ధూమ్ ధామ్ గా జరుగుతుంది మిత్రులారా. హ్యాపీ దీపావళి మిత్రులారా. దీపావళి ఇంత అద్భుతంగా జరుగుతుందంటే దాని వెనకాల జాన్ కూడా ఉన్నాడు. అతను దొంగతనం చేయకపోతే వేడుక ఇంత సరదాగా ఉండేది కాదు. పదండి, మనందరం కలిసి జాన్ తో కలిపి దీపావళి చేసుకుందాం. పదండి. హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా జాన్, ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు. కాపాడండి. సోదరి సోదరులారా, పిల్లలారా, ఇక మీదట మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం మీ గుమ్మం ముందు ఉంటుంది. నేను పత్రులు కలిసి హెల్ప్ లైన్ సేవ ప్రారంభించాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దీని మీద రాస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి చెప్పొచ్చు. మా సేవ మీకు అందుతుంది. 24 గంటలు మీ సేవలో ఎప్పుడు మేము ఉంటాము. ఇదే మోటు పత్రు హెల్ప్ లైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చింగం గారి చేతుల మీదుగా రిబ్బన్ ని కట్ చేయించి ఈ హెల్ప్ లైన్ ని ప్రారంభిద్దాం. అరే మోటు పతులు, ఐఎమ్ వెరీ సారీ. చరిత్ర పుటలు తిరిగేస్తే మీరు కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు నేను ప్రారంభించినప్పుడల్లా నేను అనుకోని సమస్యల్లో చిక్కుకుంటూనే ఉన్నాను. చింగం గారు, ఈ కొత్త బిజినెస్ ప్రజలకు సేవ చేయడం కోసమే కదా, కాబట్టి మీకు ఎలాంటి సమస్య రానే రాదు. ఓకే, హెల్ప్ లైన్ సేవే కదా, నువ్వనేది కూడా నిజమే. కత్తిరించుకో. సారీ ఆంటీ గారు, మీ అబ్బాయి చింగం గారు ఇప్పుడు రాలేరు. ఎందుకంటే మోటు పత్రులు ప్రారంభించిన హెల్ప్ లైన్ బిజినెస్ ప్రారంభానికి వెళ్లారు. ఇప్పుడు అందరికన్నా హెల్ప్ అవసరం మీకే చాలా ఎక్కువగా ఉంది. మీరు వెంటనే ఫోన్ చేయండి. ఇదే నెంబరు. బాయ్ బాయ్. అద్భుతం చింగం గారు, అద్భుతం. మీరు ప్రారంభించగానే మొదటి కాలు వచ్చేసింది. మీరు రిబ్బన్ కట్ చేయగానే హెల్ప్ లైన్ గంట గణగణ ఎలా మోగిందో చూసారా? ఈ మొదటి కాల్ని మీరే రిసీవ్ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ. హలో మోటు పతులు హెల్ప్ లైన్. అయ్యయ్యో, ఎంతసేపు నువ్వు హెల్ప్ లైన్ అంటావు? ఎవరో హెల్ప్ లైన్ ఓపెన్ చేశాడని ముహూర్తానికి వెళ్ళావు. ఇక నీ ఇంట్లో నీకు ఎవరు హెల్ప్ చేస్తారా? జాన్ వచ్చి మన ఇల్లంతా కొల్లగొట్టేశాడు రా. అయ్యో నో, నేను ఇప్పుడే వస్తాను. మోటు పతులు మీతో ముందే చెప్పాను కదా ఏదో ఒకటి జరుగుతుందని. జాన్ మా ఇంట్లో దొరికిందన్న దోచుకుని వెళ్ళిపోయాడట. అయ్యో. హలో మోటు పత్రుల హెల్ప్ లైన్, 24 గంటలు సదా మీ సేవలో ఉంటాము. నేను బాక్సర్ మాట్లాడుతున్నాను. నాకు అర్జెంటుగా మీ సహాయం అవసరమైంది. త్వరగా రండి. ఇదిగో వచ్చేస్తున్నాం. చెప్పు బాక్సర్ అన్నయ్య, ఏమైంది? నేను ప్రాక్టీస్ చేస్తూ అలసిపోయాను. లోపలికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చివ్వండి. ఏంటి బాక్సర్ అన్నయ్య ఇది? మంచినీళ్ళు ఏదో నువ్వే తాగొచ్చు కదా. పెద్ద ఆర్భాటంగా హెల్ప్ లైన్ ఓపెన్ చేశారు కదా. హెల్ప్ లైన్ ఓపెన్ చేసినప్పుడు పబ్లిక్ హెల్ప్ చేసి తీరాలి. ఇప్పుడు మీరు కనుక మంచినీళ్ళు తెచ్చివ్వకపోతే ఇప్పుడు నేను మీ ఎముకలు వెనక్కొట్టి పారేస్తాను. వెళ్ళండి. పత్రు, ఈసారి ఫోన్ చేసింది బాక్సర్ అన్నయ్య అయితే ఈ క్షణమే నేను ఈ హెల్ప్ లైన్ ని ఆపేస్తాను. సర్లే, ముందు ఆ ఫోన్ ఎవరిదో చూడు. హలో
మోటు హెల్ప్ లైన్ 24 గంటలు సదా మీ సేవలో. మోటు పత్లు త్వరగా మా ఇంటి దగ్గరికి రండి. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అడ్రస్ చెప్పమంటారా? వెంటనే వస్తున్నాం. అరే పత్తులు త్వరగా పద. ఒక ఆవిడ గ్యాస్ లీక్ అవుతుందని ఫోన్ చేసింది. హెల్ప్ కోసం మొదటి ఫోను, త్వరగా పద. మోటు పత్తులు హెల్ప్ లైన్, ఏమైందో చెప్పండి. చూడండి, నేను కిచెన్ లో కొత్త సిలిండర్ పెట్టాను. అందులోంచి గ్యాస్ లీక్ అవుతోంది. ఏ ప్రమాదం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉందండి. అందుకే నేను మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. త్వరగా ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీరు చాలా మంచి పని చేశారు. ప్రమాదాలు ఎప్పుడు చెప్పి రావు. మేము వెంటనే సరి చేస్తాం. ఆగండి. పత్తులు, ఈ హెల్ప్ లైన్ మన ఎముకల్లో సున్నం లేకుండా చేసేలా ఉంది. ఏది సవ్యంగా జరగట్లేదు. ఏదో ఒకటి ఆలోచించు. అరే పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అరే మోటు, ఓర్పుగా ఉండు. ఏదో ఒక మంచి జరిగే తీరుతుంది. నమ్మకం మీదే లోకం నడుస్తోంది. హలో మోటు పత్తులు హెల్ప్ లైన్ 24 గంటలు సదా మీ సేవలో. నాకు మీ హెల్ప్ చాలా అర్జెంటుగా అవసరమయ్యింది. మీరు ఐస్ ఫ్యాక్టరీ పక్కనున్న బ్యాంకు దగ్గరికి త్వరగా వచ్చేయండి. దయచేసి లేట్ గా రాకండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు బ్యాంకు లోపలికి రావాల్సింది వెనక వైపు నుంచే. డోంట్ వర్రీ, వెంటనే మేము అక్కడికి వచ్చేస్తాం. పత్తులు, బ్యాంకు వాళ్ళకి సహాయం కావాలట, పద. చెప్పండి సార్, ఏ హెల్ప్ కావాలి? త్వరగా వెళ్ళి లాకర్లు ఓపెన్ చేయండి. కానీ మీరు లాకర్ ఎందుకు ఓపెన్ చేయించాలనుకుంటున్నారు? అది కూడా ఈ సమయంలో. బ్యాంకు తెరిచే టైము అయిపోయింది కదా, అందుకని లాకర్లు ఓపెన్ అవ్వటం లేదు. నేను లాకర్లు ఓపెన్ చేయకపోతే కస్టమర్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను. అలా కస్టమర్స్ కి డబ్బులు ఇవ్వలేకపోతే బ్యాంకు కి చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ త్వరగా హెల్ప్ చేయండి, నాతో రండి ప్లీజ్. లేదు లేదు, మేము ఉండగా బ్యాంకుకు చెడ్డ పేరు రానివ్వం. పత్తులు పద. అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడు ఈ డబ్బు కట్లని నా బ్యాగులో పెట్టండి. ఒక్క నిమిషం, డబ్బు కట్టలన్నీ బ్యాగులో ఎందుకు వేయమన్నారు? ఎందుకంటే ఈ బ్యాగ్ తీసుకొని పారిపోబోతున్నాను. ఏ జాన్ అవుతాడు డాన్, నేను పారిపోబోతున్నాను. ఇప్పుడు నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు? బాయ్ బాయ్. మోటు వచ్చింది జాన్ అన్నమాట. మనల్ని పిచ్చివాడం చేసి పారిపోయాడు. అదేం పర్వాలేదు పత్తులు, నువ్వే చెప్పావు కదా నమ్మకం మీదే లోకం నడుస్తోందని. ఇప్పుడు ఆ లోకంలో ప్రజలే లోపలికి వస్తూ ఉంటారు. మోటు పత్తులు, మీరిద్దరూ బ్యాంకు లోపల ఏం చేస్తున్నారు? ఏంటిది, లాకర్ ఖాళీగా ఉంది. పట్టుకోండి, మోటు పత్రుల్ని పట్టుకోండి. ఏయ్, ఆగండి. మోటు పత్రులు బ్యాంకు దోచుకున్నారు. పట్టుకోండి, వాళ్ళు వదలొద్దు. పత్తులు, వెంటనే హెల్ప్ లైన్ ఆపేయాలి. లేకపోతే ప్రజలు తన్నారంటే మనకి హెల్ప్ కావాల్సి వస్తుంది. అర్థమైందా? హలో, మోటు పత్తులు హెల్ప్ లైన్ 24 గంటలు సదా మీ సేవలో. చెప్పండి. సింగం గారి వేషంలో వచ్చి ఎవరో దొంగతనం చేసి పారిపోతున్నాడు. త్వరగా పట్టుకోండి. అతను సింగం గారి పేరు పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. సింగం గారి వేషంలో వచ్చి ప్రజల్ని మోసం చేస్తావా? ఏమైంది? నన్ను వదలండి, లేదంటే జైల్లో పడేస్తాను.
ఆయన్ని కొట్టడం ఆపు, ఆయనే అసలైన చింగం. నేను ఇన్స్పెక్టర్ చింగాని 24 క్యారెట్ గోల్డ్ నే. మీ ఇద్దరు కావాలని పిచ్చ కొట్టుడు కొట్టారు నన్ను. మోటు పత్రులు ఆగండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగండి మోటు పత్రులు. ఈ దుకాణాన్ని కట్టేయాలి, లేదంటే నేనే నాశనం చేస్తాను. అరే, ఈ బస్సును బయటికి లాగడం చాలా కష్టం. ఎవరినైనా హెల్ప్ అడగండి, లేదంటే మనం మునిగిపోతాం. ఏ ఆటంకం లేకుండా బ్యాంకులు దొంగతనం చేసి పారిపోవాలనుకున్నాం, కానీ ఇలా ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనకి ఒక్క హెల్ప్ లైన్ మాత్రమే సహాయం చేయగలదు. మోటు పత్తులు హెల్ప్ లైన్. సారీ, కాసేపట్లో హెల్ప్ లైన్ ని కట్టేస్తున్నా. అలా చేయకండి, అంత మాట అనకండి. మా అందరికి మీ హెల్ప్ ఎంతగానో అవసరం. బస్సు నీళ్లలో మునిగిపోతోంది. ఇక్కడ మేము కూడా మా కన్నీటి చెరువులో మునిగిపోతున్నాం. ఒక్కసారికి హెల్ప్ చేయండి ప్లీజ్. మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. ఒక మహానుభావుడు మీ నంబర్ ఇచ్చాడు. సరే సరే, మేము ఇప్పుడే వస్తాం. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? మేమిప్పుడు నది అంచుల్లో ఉన్నాం. మోటు నిజంగానే ఆ బస్సు నీళ్లలో మునిగిపోతోంది. మనకేమైనా పర్వాలేదు, అంతమంది ప్రాణాలు నీట మునుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. సోదరి మనులారా, ఒక్క నిమిషం. ముందు మునిగిపోతున్న వీళ్ళని కాపాడనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు మమ్మల్ని కొట్టండి. మోటు పత్రులు జాన్, ఎక్కడికి పారిపోతున్నావు? నీకు నేను బహుమతి ఇవ్వాలి కదా. సోదర సోదరీమణులారా, మేం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని అనుకున్నాం, కానీ అనుకోకుండా గందరగోళం జరిగింది. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించాలనుకున్నా నిరభ్యంతరంగా విధించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మోటు పత్తులు నిజంగా ఎంతో మందిని కాపాడారు. వాళ్ళు చాలా మంచి మనుషులు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. మోటు పత్తులు 3 cheers. పురుపురి నగరవాసులారా, నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఈ నెల జనవరి 26వ తారీఖున ఒకరికి సాహస పురస్కారం లభించబోతోంది. ఎవరైతే అందరికంటే ఎక్కువ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వారికే అది లభిస్తుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించడం అంటే ఏమేం చెయ్యొచ్చు? ఏ పనైనా చెయ్యొచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని రక్షిస్తే చాలు. ఉదాహరణకి జాన్ దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అతన్ని పట్టుకోవడం ప్రమాదం అనుకోకుండా వెళ్లి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. అర్థమయ్యిందా? వద్దు, వదలండి. మమ్మీ, డాడీ, నన్నేమీ చెయ్యొద్దు. దొంగతనం చెయ్యలేదు, దోపిడీకి ఎక్కడికి వెళ్ళలేదు. అయినా సరే అందరూ మూకుమ్మడిగా నన్నెందుకు కొడుతున్నారో చెప్పండి. నోరు మూసుకో, నా మాట వినండి. వెంటనే అతన్ని వదిలేయండి. ఇప్పుడు జాన్ దొంగతనం చేయడం లేదు కదా, మరెందుకు అతన్ని పట్టుకున్నారు? ఒకవేళ దొంగే సాహసపూరితమైన పనేదైనా చేస్తే ఆ పురస్కారం అతనికి లభిస్తుంది. అరే జాన్, నువ్వు త్వరగా వెళ్ళు. ఏదైనా పెద్ద దొంగతనం చేయి, నేను వచ్చి నిన్ను పట్టుకుంటాను. ఈసారి ఆ సాహస పురస్కారం నేనే దక్కించుకోవాలి. అందుకు నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఎప్పుడు కలగలపు కూరలా కన్ఫ్యూజన్ గా ఉండే నా బుర్రలో ఒక బిర్యానీ లాంటి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. బిర్యానీయా? బిర్యానీ ఎక్కడుంది బాస్? నా ఉద్దేశం తినడానికి బిర్యానీ ఉందని కాదు, ఆ సాహస పురస్కారాన్ని అందుకోవడానికి అందమైన ఆలోచన ఉందని చెప్తున్నాను. వినండి, మీరు పూల్లోకి దూకి మునిగిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత నేనొచ్చి మిమ్మల్ని కాపాడతాను.
అంతే. ఆ తర్వాత ఆ సాహస పురస్కారం నాకే దక్కుతుంది. వెరీ గుడ్ ఐడియా బాస్. పద నెంబర్ 2 మనం వెళ్దాం. పద. కాపాడండి, మేము మునిగిపోతున్నా. మీరు భయపడకండి, నేను వచ్చేస్తున్నాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి, నేను కూడా ఇరుక్కుపోయాను, కాపాడండి. నేను వాళ్ళని కాపాడాలి, వాళ్ళు మునిగిపోతున్నారు. కాపాడండి. జాన్, మోటు, నువ్వు ఎంతో పెద్ద సాహసం చేసి వీళ్ళందరి ప్రాణాలు కాపాడావు. వెరీ గుడ్, వెరీ 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 గుడ్. దీనికి కాపాడడం అని పేరు పెడుతున్నారా? నా పైన దూకి నా వెన్నుపూస విరగ్గొట్టాడు వీడు. మనం టీ తాగి ఆ స్కూటర్ మీద వెళ్ళాలి. దాని బ్రేకులు మన బాస్ తీసేశారు. మనం కాపాడండి కాపాడండి అరవాలి. అప్పుడు బాస్ చెట్టు మీద నుంచి కిందకు వేలాడుతూ మనల్ని కాపాడతారు. ఓకే ఓకే. ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు, ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. ఏయ్ స్కూటర్. సరే, ఇది మన మంచికే. నేను వెళ్ళి సింగం గారిని కాపాడతాను. ఆ సాహస పురస్కారం నాకే వస్తుంది. స్కూటర్ బానే ఉంది, కానీ బ్రేకులు పడడం లేదు. అమ్మా, కాపాడండి. సింగం గారు, మీరు వెనక్కి తిరిగి ఇటువైపు రండి. నేను చెట్టు మీద నుంచి తాడు సహాయంతో జంప్ చేస్తాను. అప్పుడు మీరు నన్ను పట్టుకుని స్కూటర్ ని వదిలేయండి. ఓకే ఓకే, ప్రయత్నిస్తాను. మోటు పత్తులు, ఐడియా సజ్జీ. ఇరుక్కున్నాను. చంగం గారు, స్కూటర్ ని వదిలేయండి. థ్యాంక్ యూ మోటు పత్తులు, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఒకరి ప్రాణాలను కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది బాస్? బాస్, మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? నేను కష్టపడి ప్లాన్ వేస్తే ఫలితం మోటు పత్తులకు వెళ్ళిపోతోంది. ఈసారి ఫుల్ ప్రూఫ్ ప్లాన్ తయారు చేశాను. నేను సాహస పురస్కారాన్ని దక్కించుకునే తీరతాను. అది ఎలా బాత్? అది ఎలా తంటే, చెప్పాను కదా, కలకూర కూరలా ఉండే నా బ్రెయిన్ లో బిర్యానీ లాంటి ఐడియా ఒకటి వచ్చిందని. అద్భుతం బాస్, అద్భుతం. బిర్యానీ పేరు వినగానే చూడండి, నోరు ఎలా ఊరిపోతుందో. ముందు నువ్వు నోరు మూసుకో, చెవులు తెరిచి విను, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడు. అదిగో అది వచ్చేసింది. ఇది ట్రైనింగ్ తీసుకుని ఎద్దు. దీని పేరు బయాలు. ఇది మనం ఎలా చేయమని చెప్తే అలాగే చేస్తుంది. చూడండి, కమాన్ సిట్ బయాలు.
పక్కగా పడుకో భయాలు. బ్యాక్ ఫిలిప్ భయాలు. కమాన్ చేస్ భయాలు. రావాలి రావాలి రావాలి, నేను కొట్టేగా పడాలి భయాలు. ఇప్పుడు ఈ భయాలు ప్రజలందరూ చూస్తూ ఉండగా మీ ఇద్దరిని చేస్తూ ఉంటుంది. మీరు కాపాడండి కాపాడండి అని అరవండి. అప్పుడు నేను వచ్చి దీని బారి నుండి మిమ్మల్ని కాపాడుతాను, దీన్ని కొడతాను కూడా. దీనికంటే గొప్ప సాహస కార్యం ఇంకే ఉంటుంది. అర్థమయ్యిందా? హలో మిత్రమా, నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు అనుకుంటున్నావా? సారీ, ఈ చోటు మీదని నాకు తెలీదు. తేట తెల్లంగా కనిపించే వాటిని తెలీదు పర్లేదు అంటే వివరంగా చెప్పే ఓపిక నాకు లేదు. అడ్డంగా ఒకటిచ్చానంటే అద్దంలో చూసినట్టు అంతా అందంగా అర్థమైపోతుంది. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్, కానీ నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఓకే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీరు భయాలు దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చేజ్ అని చెప్పండి. అప్పుడు మీరు పరిగెట్టండి, మీ వెనకాతలది చేజ్ చేస్తుంది. భయపడకండి, నేను వచ్చేసాను. అక్కడే ఆగు, లేదంటే నా కోపం వస్తుంది. హద్దిరమన్నా, నీకు కోపం వస్తుందని బెదిరిస్తున్నావా? నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. అసలు ఈ జానికి ఏమైంది? సాహస పురస్కారం పిచ్చిలో తనే సమాధి అయిపోయేలా ఉన్నాడు. కొట్టగానే కింద పడిపో భయాలు. నన్ను ఆజ్ఞాపిస్తున్నావా? ఇప్పుడు నిన్ను బంతాట ఆడుకుంటాను. వెళ్ళిపో భయాలు, వెళ్ళిపో. నా కమ్ముల పదనేటో చూపిస్తాను. జాన్ని కాపాడలేదంటే అది అతన్ని చంపేస్తుంది. నువ్వు వెళ్ళి కాపాడు, నేను వెళ్ళి సమోసాలు తీసుకొస్తాను. నాతో దెబ్బలు తినాలని వీడికి కూడా సరదాగా ఉన్నట్టుంది. నా తడక చూపిస్తాను. నీ కోరిక కూడా తీరుస్తాను నేను. ఇదిగో తీసుకో మోటు. సమోసా. ఇదిగో ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. తింటున్నాడండి బాబు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోవలసిందే. మోటు పత్లు, ఈసారి సాహస పురస్కారం మీ ఇద్దరికే లభిస్తుంది. ఆ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వీల్లేదు వీల్లేదు. ప్రణాళికలు వేసింది నేను, పురస్కారం అందుకుంటున్నది మోటు పతులు. మోటు, మనం ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి. పద, ఏ బిజినెస్ చెయ్యాలో ఆలోచిద్దాం. అరే, ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆలోచిస్తాను. పద, వ్యవసాయం చేద్దాం. నూనె, పప్పులు, బియ్యం ఇలాంటివన్నీ అమ్మితే ప్రజలు తప్పకుండా కొంటారు.
అరే వద్దు వద్దు, వ్యవసాయం అంటే రాత్రి పగలు కష్టపడాలి. ఆ తర్వాత వరదలు వస్తే మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. ఇంకేదైనా ఆలోచించు. సరే పద, మనం చేపల బిజినెస్ చేద్దాం. వద్దొద్దు, చేపల బిజినెస్ చాలా ప్రమాదకరం. చూడు, రాత్రి పగలు మనం ఎంతో కష్టపడి చేపలను తీసుకొస్తాం. ఇందాక వచ్చినట్టు కాకులు వచ్చి అవి ఎత్తుకుపోతాయి. వద్దు, ఇంకేదైనా ఆలోచించు. ఓహో మోటు, ఓ పటాన నీకు ఏ బిజినెస్ నచ్చడం లేదు. సరే, ఇంకో బిజినెస్ ఆలోచిస్తానుండు. నీకు ఇష్టమైన బిజినెస్ చేద్దాం. అదే ఐస్ క్రీమ్ బిజినెస్. చాలా వేడిగా ఉంది, ఇలాంటప్పుడు బాగా అమ్ముడుపోతాయి. అరే వద్దు వద్దు, ఈ వేడికి మన ఫ్రీజర్ గాని పాడైపోయిందంటే మన ఐస్ మొత్తం నీరుగా మారిపోతుంది. ఇంకేదైనా ఇంకా ఆలోచించు. చాలే, ఆపు మోటు. నువ్వు ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. మనిషి ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించాలి. నీకు వైద్యం చేయించాల్సిందే. పద, డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా స్నేహితుడా, ఇదిగో ఈ కలజోడు తీసుకో. దీన్ని ఎప్పుడూ పెట్టుకునే ఉండాలి. ఇది పాజిటివ్ థింకింగ్ గ్లాస్. పెట్టుకో. అరే, ఈ కళ్ళజోడు నాకు ఎంత అందాన్ని ఇచ్చింది. నా మొహానికి ఇది చాలా అందంగా ఉంది. డాక్టర్ జట్కా, మోటుకి ఇప్పుడు ఏమైంది? ఓయ్ మోటు, నా సహోదరుడా, నువ్వెంతసేపు అయితే ఈ కళ్ళజోడు పెట్టుకుని ఉంటావో అంతసేపు నువ్వు అస్సలు నెగిటివ్ గా ఆలోచించవు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇంపాసిబుల్ అన్న మాట విన్నావంటే వెంటనే వాటిని పాసిబుల్ చేసి చూపిస్తావు. అది ఈ కళ్ళజోడుకున్న మహత్యం. వా, అద్భుతంగా ఉంది. ఇంపాసిబుల్ వర్డ్స్ వినగానే మోటు వాటిని పాసిబుల్ చేసి చూపెడతాడు. అవును పత్రు, అలాగే జరుగుతుంది. లగాయితో డాక్టర్ జట్కా, మీరు ఎప్పుడైతే మోటుకి గ్యాడ్జెట్ ఇస్తూ ఉంటారో అప్పుడు మనకి మోటు ఏదో ఒక ప్రమాదం తెచ్చి పెడుతున్నాడు. ముందు అతన్ని మన ల్యాబ్ లోంచి బయటికి పంపండి, లేదంటే ఆ స్లాబ్ అంతటిని ముక్కలు ముక్కలు చేస్తాడు. అవును. ఓయ్ డోంట్ వర్రీ గసీటే, నా స్నేహితుడా, నా ల్యాబ్ ని నాశనం చేయడం ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మోటు, పట్టుకోండి పట్టుకోండి, జాన్ ఎవరైనా పట్టుకోండి. Hey, stop in the name of law. Stop. The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవటం పాసిబుల్లే. మీరు పారిపోండి. Stop in the name of law. ఆగు మోటు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. మోటు, నువ్వు పారిపో, లేకపోతే చెంగం గారు నిన్ను జైల్లో పడేస్తారు. నిన్ను వదిలిపెట్టను మోటు. ఎక్కడున్నాడు? ఇన్స్పెక్టర్ చింగం గారు, మీరెక్కడికి వెళ్ళారు? మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ జాన్ బ్యాంకుని దోచుకున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్ళాను. సరే రండి. ముహూర్తం దాటిపోక ముందే ఈ టవర్ ని ఓపెన్ చేయండి. రేపటి నుంచి ఇదే నా ఆఫీస్. మేయర్ సార్, ఈ టవర్ ని నేను మీకోసమే ఎంతో కష్టపడి కట్టాను. ఇది ఎంత దృఢమైందంటే వరదలొచ్చినా, తుఫానొచ్చినా, భూకంపం వచ్చినా ఇది కూలిపోదు. దీన్ని కూల్చేయడం ఇంపాసిబుల్. ఎవరూ దీన్ని కూల్చలేరు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్.
చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చింగం గారు, మోటోని పట్టుకోండి. పతులు, మనం ఎందుకు పారిపోతున్నాం? అరే, అక్కడ టవర్ ను పూర్తిగా కూల్చి పారేసి మనం ఎందుకు పారిపోతున్నామని అడుగుతున్నావా? నీ కళ్ళజోడు పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎంతో కలవరపడుతున్నాను. ముందు ఆ కళ్ళజోడు తీసి పారాయి. ఇంతకు ముందులాగా ఉంటేనే నువ్వు బాగుంటావు. తీయను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను. ఈ కళ్ళజోడు నా మొహానికి చాలా అందంగా ఉంది. నేను చెబుతున్నాను, తీసేయ్. నేను తీయనంటే తీయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మోటు, డాక్టర్ జట్కా మోటు పాజిటివ్ థింకింగ్ గ్లాసెస్ ని తప్పకుండా తీసేయాల్సిందే. వాటి వల్ల అందరి బతుకులు భారం అయిపోతున్నాయి. నేను తీయను. ఏయ్ మోటు, నువ్వు ఏమనుకున్నావు? ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం తేలిక అనుకున్నావా? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. వాము, ఇప్పుడు చింగం గారి పని అయిపోయినట్టే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయ్యమ్మా! ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు పెట్టుకున్న పాజిటివ్ థింకింగ్ గ్లాస్ దయచేసి నాకు ఇచ్చేయి ప్లీజ్. ఇవ్వనంటే ఇవ్వను. అయ్యమ్మా, మోటుని నేను వదిలిపెట్టను. కాస్త కామ్గా ఉండండి చింగం గారు. మీరా ఇంపాసిబుల్ డైలాగ్ మాత్రం చెప్పొద్దని ముందుగానే చెప్పాను. మీరెక్కడ వింటే కదా అదే డైలాగ్ కొడుతున్నారు. The name is Chingam. డైలాగ్ అక్కడే ఆపేయండి చింగం గారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడేం చేస్తావు మోటు? చెప్పు, ఏం చేస్తావు? మీకు ముందే ఆ ఇంపాసిబుల్ డైలాగ్ చెప్పొద్దని చెప్పాను కదా. మీరు అసలు ఎక్కడ నా మాట వింటే కదా. అనుభవించండి. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మోటు దగ్గర నుంచి ఈ విధంగా కళ్ళజోడు చేసుకోవడం చాలా కష్టం. ఐడియా సజ్జి, పదండి అందరం కలిసి అతని దగ్గరకు వెళదాం. అరే, మీరు మాత్రం దూరంగా ఉండండి, లేదంటే మమ్మల్ని మళ్ళీ ఇరికించి పారేస్తారు. అయ్యమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకండి. నేను మోటుని పట్టుకుని తీరుతాను. ఐ ప్రామిస్ యూ. ఈ జ్యువెలరీ షాప్ ని లూటీ చేయడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మోటు. మోటు, అది దొంగిలించిన సామాను. మర్యాదగా దాన్ని చింగం గారికి ఇచ్చేయి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు పోతులు. జాన్ అన్నాడు షాపులో దొంగిలించడం ఇంపాసిబుల్ అన్నాడు. నేను పాసిబుల్ చేసి చూపించాను. మోటు, జాన్ మహా గొప్ప దొంగోడు. అతన్ని చెతకొట్టి జైలుకు పంపడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. వద్దు వద్దు, మధ్యలో నన్ను ఇరికించొద్దు. నేను ముందే చెప్పాను జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చింగం గారు, అసలు ఏం జరిగింది? పతులు, ఆయన ఎందుకలా నోరు కట్టుకున్నారు? చింగం గారు అంటున్నారు ఆ మోటు కళ్ళజోడు తీయించడం ఇంపాసిబుల్ అని. ఇంపాసిబుల్ అని తెలుసా? నేను ఒప్పుకోను చింగం గారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. లేదు.
అసలు నువ్వు చేసిన పని ఏమిటి బదులు నువ్వు ఏం పని చేశావు? నా ప్రియమైన మోటు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటేనే నాకు నచ్చుతావు. ఇంకెప్పుడు నిన్ను మార్చాలని నేను ప్రయత్నించను మోటు. అరే పతులు, మన ఇద్దరం కూడా సమాజ సేవ ఎందుకు మొదలు పెట్టకూడదు? మనకే బహుమతులు ఇస్తారు కదా, టీవీలో మనల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు. నాకిష్టమే. ఇదిగో టీకోటి బాబాయ్, నువ్వు కూడా మాతో పాటు సమాజ సేవ చేయడానికి సిద్ధమేనా? అరే బాబులు, నేను సమాజ సేవ చేయడానికి వెళ్తే అప్పుడు నా దుకాణాన్ని ఎవరు చూస్తారు? అరే నువ్వు దుకాణంలో కూర్చొని నీ పని చేసుకుంటేనే సమాజ సేవ చేయొచ్చు బాబాయ్. అలాగా? అదెలాగా? నాకు ఫ్రీగా సమోసాలు తినిపిస్తూ ఉండు, అది కూడా సమాజ సేవే కదా బాబాయ్. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఈ సమాజ సేవ డ్రామా ఎందుకు మొదలు పెట్టావో. నన్ను మోసం చేసి ఫ్రీగా సమోసాలు తినేద్దామనా? చెప్తాను నీ పని. ఆలోచించు బాబాయ్, ఆలోచించు. నువ్వు మా అందరికి ఫ్రీగా సమోసాలు తినిపిస్తున్నావే అనుకో, మేము సమోసాలు తింటూ ఉంటాం. అటు చూడు, అటు చూడు, టీవీలో ముఖ్యమైన ఛానల్లో నీ ఇంటర్వ్యూ వస్తుంది. నీకు బహుమతులు కూడా ఇస్తారు. ప్రజలందరూ నీకు జేజేలు కూడా కొడతారు. అరే నా సమోసాలన్నీ తినేస్తావా? ఉండు, ఇప్పుడు నీ చేత రామకీర్తన పాటిస్తాను. ఎలా ఆగు, ఎక్కడ బాబాయ్ అలా కొట్టకూడదు. ఇదిగో బాబాయ్, సమోసాతో కొట్టు, ఇంకా కొట్టు, కొట్టు. అది భలే కొడుతుంది బాబాయ్. అది కొట్టు బాబాయ్, ఇంకా కొట్టు, వదలొద్దు, వదలకు బాబాయ్. సమోసాతో కొట్టు, ఒకటే కొట్టుడు. అది పతు, నువ్వు నా చేతితోనే నేను మోటుకి సమోసాలు పెట్టేలా చేస్తున్నావా? టీ కొట్టు బాబాయ్ సమాజ సేవ చేస్తాడో లేదో మనం మాత్రం చేద్దాం. అటు చూడు, అక్కడ చిన్నపిల్లాడు రోడ్డు దాటాలని చూస్తున్నాడు. పద వెళ్ళి వాడికి సహాయం చేద్దాం. దానన్న, నేను నిన్ను చక్కగా రోడ్డు దాటిస్తాను. గుడ్ బాయ్, నిన్ను రోడ్డు నేను దాటిస్తాను నాన్న. ఇలా ఇవ్వు, నేను రోడ్డు దాటిస్తాను. ముందుగా నేను చూసాను, నేనే ఎత్తుకున్నాను కాబట్టి నేనే రోడ్డు దాటిస్తాను. లేదు, నేనే దాటిస్తాను. నా పిల్లల్ని ఎత్తుకుపోదాం అనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని దొంగోళ్ళు మీరు, పిల్లల్ని ఎత్తుకుపోతారా? ఏదో గండం గట్టెక్కి పెండం బయటపడినట్టుగా అయ్యింది. ఆవిడ కొట్టి కొట్టి గొడుగుతో మనల్ని కైమా చేసేసింది. ఎక్కడ అసలు మంచికి రోజులే లేవు. మంచికి రోజులున్నాయి. అదిగో అలా చూడు, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు కూడా. మిత్రులారా, మేము సమాజ సేవకులం. మీరు అలసిపోయినట్టున్నారు, తప్పుకోండి, మేము లాగి పెడతాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందు చేతులకున్న చెమట తుడుచుకోవాలి, లేదంటే తాడు జారిపోతుంది. నా ఫ్రిడ్జ్ నాశనం చేసేసారు. ముందు డబ్బులు కట్టండి, మొత్తం డబ్బులు కట్టండి. ఫ్రిడ్జ్ ఖరీదంతా తెలుసా? 20,000. చూడండి, కానీ మేము ఇక్కడికి మీకు సహాయం చేయాలని కదా వచ్చాం. సాయం చేయమని మేమేమైనా మిమ్మల్ని పిలిచామా? సమాజ సేవ అంటూ వచ్చింది మీరు. మర్యాదగా ఫ్రిడ్జ్ డబ్బులు కట్టండి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేరు. కానీ మా మాట నమ్మండి, మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు.
అరే కసిటే మిత్రమా, త్వరగా కానివ్వు, ఇంకా మనం ఇల్లంతా ఊడవాలి. త్వరగా కానివ్వు. లగాయిత్తు, ఇల్లు ఊడవడం నా వల్ల ఏ పని కాదు. ఎప్పటికే నా ఒంట్లో ఏ పార్ట్ పనిచేయడం లేదు. పెద్దన్నయ్య, మేము సమాజ సేవ చేయాలనుకుంటున్నాం, కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. మేము ఎంత సేవ చేస్తున్నామో అంత ఎక్కువగా దెబ్బలు తింటున్నాం. ఏ మోటు పతులు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. ముందు ఇంట్లో పనులు చెయ్యండి. అలాగే చేస్తాంలే గసిటారాం, మేము మా ఇంటికి వెళ్తున్నాం. అరే ఏంటి మోటు, ఇది కూడా మీ ఇల్లు లాంటిదే కదా. సమాజ సేవ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి. చూడండి నేలంతా ఎంత శుభ్రంగా ఉందో. మీరిద్దరూ ముందు ఇదంతా ఊడ్చేయండి. ఈ కెమికల్ ని నీళ్లలో కలిపి ఆ తర్వాత తుడుస్తాను. నేల తళతళలాడిపోవాలి. అరే పత్లు, నేను ఇక్కడ కెమికల్ జారు పెట్టాను, అదేమైపోయింది? ఓ అదా, దాన్ని నీళ్ళలో కలిపి మోటు ఇదిగో ఇల్లు తుడుస్తున్నాడు. మోటు, నువ్వెంత పని చేసావు? పెద్దన్నయ్య చూడు పెద్దన్నయ్య, ఎలా తళతళలాడేలాగా తుడుస్తున్నాను. దుమ్ము ధూళి కంటికి కనిపించకుండా చేశాను చూడు. అరే అందరూ త్వరగా బయటికి పారిపోండి, లేదంటే మనం కూడా ఈ మంటల్లో బూడిదైపోతాం. లగాయత్తు, మీరిద్దరూ ఎందుకు ఇంత విచారంగా కూర్చున్నారు? ఎందుకంటే ఎవరు మా సమాజ సేవను చూసి మెచ్చుకోవడం లేదు. ఇక మాకు బహుమతులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. లగాయిత్తు, నేను మీ ఇద్దరికి ఒక మంచి ఐడియా ఇస్తాను. ఈ రోడ్ల మీద ఉన్న దుమ్మంతా ఊడ్చేసేయండి. ఇది కూడా ఒక రకంగా సమాజ సేవే కదా. పురుపురి నగరం శుభ్రపడిందంటే ప్రజలందరూ మీకు జై జైలు కొడతారు. ఏమంటారు? ఈ ఐడియా చాలా బాగుంది. పదమోటు. ఎవరు తెలివి తక్కువ దద్దములు ఎంతో దుమ్ము రేపుతున్నారు. అదిగో చూడండి, వాళ్ళ వల్ల ఈ యాక్సిడెంట్లన్నీ జరుగుతున్నాయి. వదలొద్దు, వాళ్ళు కొట్టండి, 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 వదలొద్దు, కొట్టండి, 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 వదలొద్దు. మోటు ఏదో ఒకటి చెయ్యి, మన సమాజ సేవ మొదలవ్వక ముందే ఆగిపోయేలాగా ఉంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. పద, మనం అక్కడక్కడ పడి ఉన్న చెత్తనంతా తీసి ఈ డస్ట్ బిన్ లో వేసి ఇక్కడ నేలంతా శుభ్రం చేద్దాం. పద, అందులో వేద్దాం. సరే. వెళ్ళు. అరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎక్కడి నుంచే వెళ్ళు వెళ్ళు. ఏయ్, మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? చెత్త తినడం మంచిది కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి 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 ఇక్కడి నుంచి. వెళ్ళండి వెళ్ళండి. మోటు పత్తులు మన జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నారు. జీవితం మీద కాదు, వాళ్ళు నా కడుపు మీద కొట్టారు. మా నోట్లోంచి ఎముకలు లాక్కుని ఆ చెత్త డబ్బాలో వేసేశారు. నా నోట్లోంచి చేపను లాగేసుకున్నారు. మనం చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పదండి వెళ్దాం, త్వరగా పదండి. మన నోటి దగ్గర ఎముకలు లాగి మన కడుపులు కొట్టినందుకు వాళ్ళకి తగిన శాస్తి జరిపిద్దాం. చాలు, ఈ డస్ట్బిన్ శుభ్రం చేసేసి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. చూస్తూ ఉండు పతులు, ఇప్పుడు ఇక ప్రజలు మనల్ని మెచ్చుకొని తీరాల్సిందే.
మోటు మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోదాం, కానీ వీటికి మన మీద కోపం ఎందుకు వచ్చింది? మన సమాజ సేవ వీటికి నచ్చినట్టుగా లేదు, అందుకే మన మీద పగబట్టి వచ్చేస్తున్నాయి. అరే పతులు, ఈ రోజు నుంచి మనం సమాజ సేవ బంద్ చేసేద్దాం. ఎందుకంటే మన సమాజ సేవ మనుషులకే కాదు జంతువులకు కూడా నచ్చడం లేదు. అవును. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.